ప్రియమైన దైవజనాగమ, సర్వోన్నతుడైన దేవుడు ఏ కొదువ లేనివాడు. ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు. ఆయనే సర్వమానవాళికి సహాయము చేయగలవాడు. ఈ సంగతి మనందరికీ తెలుసు. సర్వమానవాళికి సహాయము చేయగల సమర్థుడు మనందరి దేవుడు. ఆయనకు ఏ ఒక్కరూ సహాయం చేయాల్సిన అవసరత లేదు. ఏ ఒక్కరూ ఆయనకు తోడుగా నిలబడాల్సిన అవసరత లేదు. ఏ ఒక్కరూ ఆయనకు సలహా ఇవ్వాల్సిన అవసరత లేదు. ఏ ఒక్కరూ ఆయనకి ఆలోచన చెప్పాల్సిన అవసరత లేదు. ఎందుకంటే సర్వమానవాళికి ఆలోచన చెప్పగలిగినవాడు, కాపాడగలిగినవాడు, ఏ విధమైన లోపము లేనివాడు కన్న తండ్రి అయినటువంటి దేవుడు. ఆయనలో మానవులు ఏ లోపాన్ని కనుగొనలేరు. అందుకే ఆయనను దేవుడు అన్నారు. మీరు ప్రకృతిని గమనించినప్పుడు, సర్వ సృష్టిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఎక్కడ లోపం కనబడదు, ఎక్కడ కూడా వైఫల్యం కనబడదు. వైఫల్యం అని కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక దురదృష్టకరమైన సంఘటన సమాజంలో జరిగినప్పుడు ఇది ప్రభుత్వ వైఫల్యం అంటారు. అంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, సరైన పరిపాలన అందించకపోవడం వల్ల, సరిగా ప్రజలకు సరైన గైడ్లైన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈ విధంగా చేయాల్సి వచ్చిందేమో, ఇది ప్రభుత్వ వైఫల్యమే, ప్రభుత్వం సరైన నియంత్రణ చర్యలు చేపట్టలేదు అని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు, ప్రతిపక్షాల వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు సమాజంలో కనబడుతుంటారు. మీరు ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వాన్ని అనగా ఈ సర్వలోక ప్రభుత్వాన్ని పరలోకపు తండ్రి నడిపిస్తున్నాడు. ఎక్కడ కూడా ప్రభు వైఫల్యం ప్రకృతిలో కనబడదు. ఇది దేవుని వైఫల్యం. దేవుడు కావాలని పట్టించుకోకపోవటం వల్ల, లేదా దేవుడు సరైన ప్రభుత్వాన్ని నిర్మించకపోవటం వల్ల, పరిపాలన సరిగా చేయకపోవటం వల్ల ఈ వైఫల్యం జరుగుతోంది, ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రకృతిలో తలెత్తుతున్నాయని ఎక్కడ లేదు. ఆయన సమస్తాన్ని చక్కగా నడిపించగల దేవుడు, నడిపిస్తూనే ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, జలములు దాటి పొర్లి మీ మీదికి రాజాలకుండునట్లు వాటికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా. దేన్నట్ట సరిహద్దుగా నియమించింది? ఇసుక. నిజమే కదా. సముద్రం ఎంత పొర్లినా, ఎంత పొంగినా ఎవ్వరి మీదకి రాకుండా ఆపింది ఏమిటి? దానికి ఏమైనా బ్యారేజీలు కట్టారా, ఆనకట్టలు కట్టారా? ఏం గట్లా. మరి ఏది ఆపుతోంది? ఇసుక. ఇసుకను సరిహద్దుగా నేను నియమించాను అని ఇర్మియా గ్రంథంలో స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అంటే ఆయన నియమించిన ఆ నియమాన్ని దాటి ఏ ఒక్క చినుకు, ఏ ఒక్క చిన్న నీటి బిందువు కూడా ముందుకు రాజాలదు, ముందుకు రాదు. అర్థమైందా? అలాగ దేవుడు చక్కగా ఈ ప్రకృతిని నడిపిస్తున్నాడు. మరి అలాంటి దేవుడు ఏదో కొదువై ఉన్నట్టు నిన్ను నన్ను వెతుక్కుంటున్నాడా? నిన్ను నన్ను వెంబడిస్తున్నాడా? నిన్ను నన్ను బతిమలాడుకుంటున్నాడా? నిన్ను నన్ను తను ఆరాధించమని ఏమైనా మనల్ని దేబరిస్తున్నాడా? మొక్కుతున్నాడా మనకేమైనా? అలాంటివి ఏమీ లేవు. మరి ఎందుకు రెండు చేతులు చాచి పిలుస్తున్నాడు? ఎందుకు నరులారా తిరిగి రండి అంటున్నాడు? ఎందుకు నా పిల్లలారా నా మాట వినండి అంటున్నాడు? ఎందుకు సర్వోత్తమమైన మార్గంలో నడవండి అంటున్నాడు? ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నాడు? ఎందుకు బుద్ధి చెప్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు? ఇది మీరు ఆలోచన చేస్తే ఒకే ఒక సమాధానం అక్కడ మనకు లభిస్తుంది. ఆ సమాధానం ఏమిటి అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకా ప్రేమించిన తర్వాత క్వశ్చన్స్ ఉండవు. వన్స్ ప్రేమిస్తే క్వశ్చన్స్ ఉండవు. ఎందుకు ప్రేమించావు అంటే ఎందుకన్న ప్రశ్నే లేదు. ప్రేమ దగ్గర ఎందుకన్న ప్రశ్న ఉండదు. మీ కడుపున పుట్టిన పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు, ఎందుకు అని ప్రశ్నిస్తే, ఎందుకు చెప్పండి, ఎందుకు ప్రేమిస్తున్నారు మీ పిల్లల్ని? ఎందుకు అని అంటే అందంగా ఉంటారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? మీ పోలికలో ఉంటారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? మీ కడుపున పుట్టారనా? ఎందుకు ప్రేమిస్తున్నారు? అసలు ఏమైనా రీజన్ ఉందా? మనం ప్రేమించడానికి, నేను నా కొడుకుని ప్రేమించడానికి ఇది కారణం, ఏ తల్లి అయినా చెప్పగలదా? నేను నా కూతుర్ని ప్రేమించడానికి ఇదే కారణం, ఏ తండ్రి అయినా చెప్పగలడా? ఏ తండ్రి దగ్గర ఆన్సర్ ఉండదు, ఏ తల్లి దగ్గర ఆన్సర్ ఉండదు. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు నీ పిల్లల్ని అంటే నో ఆన్సర్. మన దగ్గర ఏ సమాధానం లేదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, ప్రేమకు రీజన్స్ ఉండవు, ప్రేమకు కొలమానాలు ఉండవు, ప్రేమకు లెక్కలు పత్రాలు ఉండవు. ప్రేమిస్తే ప్రేమ అంతే, ప్రేమిస్తున్నాడు అంతే. అది ఎందుకు అంటే దాని దగ్గర సమాధానం ఉండదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు అనే ప్రశ్న లేదు, ఆ ప్రశ్నకు సమాధానం కూడా ఉండదు. దేవుడు లోకమును ఎంతో
ప్రేమించెను. ఎంత ప్రేమించెను అన్నదానికి కొలతలు లేనంత, వర్ణింపలేనంత, వర్ణింప సఖ్యము కానంత, అంతగా దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగే అవకాశం లేకుండా నిత్యము పనిచేస్తున్నాడు మనందరి కోసం. రాత్రి అందరూ నిద్రపోయారా? ఎంతమంది నిద్రపోయారు? చేయి చూపించండి. ఎంతమంది రాత్రి నిద్రపోయారు? అందరు నిద్రపోయారా? అందరూ నిద్రపోయారు. ఇప్పుడు మనం అందరం రాత్రి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి ఫ్రెష్గా ఇక్కడికి వచ్చాం. మనం మన ఇల్లు చక్కబెట్టుకున్నాం, మన వరకు మనం బాధ్యతలు చూసుకున్నాం. కానీ సర్వలోక బాధ్యత ఎవరికి అప్పగించాం? ఎవరికి అప్పగించాం? మనం ఏమైనా అప్పగించి వచ్చామా? ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్తగా చూసుకో అన్నట్టు, లేదా ఎక్కడికో వెళ్తున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అన్నట్టు, లేదా నేను పలానా పని మీద వెళ్తున్నాను, నీ కారు జాగ్రత్తగా చూసుకో, ఈ బండి జాగ్రత్తగా చూసుకో, ఇలా చెప్పినట్టు ప్రభువా నేను పడుకుంటున్నాను, లోకాన్ని జాగ్రత్తగా చూసుకొని ఏమైనా చెప్పావా? సముద్రం మీద తిరుగుతున్న ఓడ, సముద్రం మీద నడుస్తున్న ఓడ, ఆ ఓడను నడిపే కెప్టెన్ సరైనోడు కాకపోతే ఖచ్చితంగా మునిగిపోతుంది. అందుకే కెప్టెన్ నిద్రపోకూడదు. కెప్టెన్ నిద్రపోతే ఓడ దేని ఢీ కొడుతుందో తెలీదు, దేనికి తాకుతుందో తెలియదు. సముద్రంలో కూడా పర్వతాలు ఉంటాయి. టైటానిక్ అందుకే మునిగిపోయింది. సముద్రంలో కూడా పర్వతాలు ఉంటాయి. పైకి కనిపించే తక్కువ, లోపల ఉండేది ఎక్కువ. కాబట్టి కెప్టెన్ ఎప్పుడు నిద్రపోకూడదు. కెప్టెన్ నిద్రపోతే ఓడకు ప్రమాదం తప్పదు. దేన్నైనా ఢీ కొట్టొచ్చు, లేదా ఎదురుగా వచ్చే మరో ఓడను ఢీ కొట్టొచ్చు. అందుకే కెప్టెన్ ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఆ ఓడను గమ్యస్థానానికి నడిపించే పనిలో ఉంటాడు. అర్థమైందా? మరి హాయిగా నిద్రపోయాం. ఓడ ఇంకా ఒక గతి ఉంది, ఓడకంటూ ఒక గతి ఉంది. నీళ్ల మీద తేలియాడుతూ బేస్ ఉండి వెళ్తోంది ముందుకి. కానీ భూమికి గతి లేదు. భూమి దేని మీద తేలియాడట్లేదు, భూమి దేని మీద బేస్ అయి లేదు. భూమికి ఏ విధమైన బాహ్యమైన కంటికి కనబడే పునాది లేదు. అది గాల్లో తిరుగుతుంది. భూమి ఎక్కడ తిరుగుతుంది? గాల్లో చక్కర్లు కొడుతోంది, గాల్లో తిరుగుతోంది. గాలిలో తిరుగుతున్నటువంటి భూమి సక్రమంగా తిరుగుతూ ఉంటేనే రాత్రి పగలు వస్తాయి. ఎంత సక్రమంగా దేవుడి భూమిని తిప్పకపోతే రాత్రి మనం హాయిగా పడుకున్నాం, ఏ భయం లేకుండా నిద్రపోయాం, ప్రశాంతంగా నిద్రపోయాం. ఉదయాన కళ్ళు నులుముకుంటూ లేచాం. ప్రకృతి ప్రశాంతంగా ఉంది. ప్రకృతి ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. అంటే కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ చక్కగా మనకి ఉదయము రాత్రి కలుగుతున్నాయి. అంటే దేవుడు ప్రేమించి మనందరి కొరకు పని చేస్తున్నాడు. ఈ విషయం మొదట మీ అందరికీ అర్థం కావాలి. ఇది సాక్ష్యం. ఇది దేవుడు మానవుల్ని ప్రేమించి మానవుల కొరకు పని చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం ఏమైనా ఉందా అంటే ప్రకృతే సాక్ష్యం. ఇంకేం సాక్ష్యం కావాలి? ప్రకృతే సాక్ష్యం. అందుకే మనకు ఉదయము రాత్రి చక్కగా లభించాయి. ఈ ప్రకృతిలో హాయిగా ఆనందంగా సంతోషంగా మనందరం బ్రతుకుతున్నాం. రైటా? ఇక్కడ వరకు మీకు విషయం అర్థమైపోతే ఇక రెండో అతి ప్రాముఖ్యమైన పాయింట్ మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సంఘం అంతా జాగ్రత్తగా వినాలి. రెండో అతి ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రకృతిని ఇంత చక్కగా తిప్పుతున్నటువంటి దేవుడు, ఈ ప్రకృతిని ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి దేవుడు, ఈ ప్రకృతిలో ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నాడో ఈ ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులను పిలిచాడు అని మనం మొదట విన్నాగా. ఎందుకు పిలవాలి అంటే ప్రేమని చెప్పాగా. ఈ పిలిచినటువంటి వ్యక్తుల్ని ఏర్పరుచుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏర్పరుచుకున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే నిన్న మొన్నటిది కాదు. ఈ ఏర్పాటుకు పునాది ఎప్పుడు పడింది అంటే అప్పటికి ఇంకా ప్రకృతికి పునాది వేయలేదు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఈ ఏర్పాటు ఎప్పటిది? ప్రకృతికి పునాది వేయబడక ముందటిది. ఇప్పుడు పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఇక్కడ చాలామంది సంఘబిడ్డలు. మీ పిల్లలకి మీరు చాలానే కొనుంటారుగా, ఏవో ఒకటి వస్తువులు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, వెండి బంగారాలు కానివ్వండి, ఇక రకరకాలు మీ పిల్లల కోసం మీరు కొని ఇచ్చినవి ఉన్నాయా? రైట్. ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు కొనిచ్చిన వస్తువులు కానీ ఆస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి మీ పిల్లలు పుట్టాక కొన్నారా, పుట్టక ముందే వాళ్ళ కోసం కొన్నారా? ఎప్పుడు కొన్నారు? పుట్టాకనే కొంటారు. మీరు కొనేవేండి, మీ బంగారం, వస్తువులు, ఆస్తులు, అంతస్తులు ఇంకేవైతే మీ దగ్గర ఉన్నాయో
ఇవన్నీ కూడా మీ పిల్లలకు మీరు ఇచ్చే ఎవ్రీ గిఫ్ట్, ఆ గిఫ్ట్లన్నీ కూడా వాళ్ళు పుట్టాక, ఆడపిల్ల అయితే ఆడపిల్లకు తగిన గిఫ్ట్లు, మగపిల్లాడైతే మగపిల్లాడికి తగిన గిఫ్ట్లు మీరు వాళ్ళు పుట్టాక కొన్నారు తప్ప పుట్టక ముందే మీరు కొని, ఒక 20 సంవత్సరాలకు బిడ్డ పుడతాడనగా ఇప్పుడే కొని, 30 సంవత్సరాలకు బిడ్డ పుడతాడనగా పుడుతుందనగా ఇప్పుడే కొని దాచిపెట్టి ఇచ్చినటువంటి దాఖలాలు, సందర్భాలు మీ జీవితంలో లేవు. ఏమే రైట్? ఏమే రైట్? రైట్? అలా లేవు మీ జీవితంలో. కానీ దేవుడు అలా కాదు, మళ్ళా కాదు దేవుడు, మళ్ళా కాదు దేవుడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ వచనం ఎంత బాగుంటుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి ఆ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎట్లనగా మన ప్రియుడైన యేసుక్రీస్తునందు తాను ఉచితముగా, ఎంత ఫ్రీ రక్షణ అంటే ఏంటి? ఫ్రీ. అందులో డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఎవరైనా సరే మారు మనసు పొందితే రక్షణ ఉచితం. రక్షణ ఎప్పుడు కూడా మానవాళికి దేవుడు ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. రైట్, చదవండి. ఉచితముగా మనకు అనుగ్రహించిన అది ఆయన కృపామహిమట. అదే మహిమ? ఆ కృపామహిమకు కీర్తి కలగడానికి ఆయన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున పరిశుద్ధుడైన క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని అని వ్రాయబడింది. చూసారా? ముందుగా తన కోసం ఏం చేశాడట? నిర్ణయించుకొని, మనము అంటే ఈ నిర్ణయించుకున్నటువంటి పిల్లలు ఎలా ఉండాలో కూడా డిసైడ్ అయిపోయాడు ఆయన. ఈ నిర్ణయించుకున్నటువంటి పిల్లలు ఎలా ఉండాలో కూడా ఎప్పుడు జరిగింది? చదవండి, కిందకి చదవండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని ఎప్పుడమ్మా? ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపు. అంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వకాలాలను చూడగలిగేటువంటి సమర్థుడు ఆయన. సర్వకాలాలను, భవిష్యత్తును చూడగలిగే సమర్థుడు దేవుడు. ఆయన జగత్తుకు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని వ్రాయబడింది గ్రంథంలో. ప్రేమతో ఆయన మనలను అన్నాడంటే అక్కడ సంఘాన్ని ఉద్దేశించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పటిది అంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయనకు నువ్వు నేను కావాలన్న ఆలోచన. నువ్వు కావాలి, నేను కావాలి. నువ్వు ఏ తరంలో పుడతావో ఆయనకు తెలుసు. ఏ తరంలో నీకు వాక్యం అందించాలో ఆయనకు తెలుసు. ఎలా నిన్ను తన వైపు ఆకర్షించాలో ఆయనకు తెలుసు. ఎప్పుడు నువ్వు ఆయన మాటకు పట్టబడతావో ఆయనకు తెలుసు. మనందరం ఎవరి మాట విని దేవుని సన్నిధికి వచ్చాం? దేవుని మాట విని వచ్చాం. మనల్ని ఎవరు దేవుని సన్నిధికి దూరం చేయలేరు. ఎందుకు? దేవుని మాట కోసం వస్తాం మనం. దేవుని మాట కోసం పరిగెడతాం మనం. దేవుని మాటని ఇష్టపడి పరుగులు తీస్తాం మనం. ఆయన మాటే మనకి వేదం, ఆయన మాటే మనకి జీవం, ఆయన మాటే మనకి ఆధారం, ఆయన మాటే మనకి సమస్తం. అందుకే ఆయన మాట కోసం పరిగెత్తుకొచ్చాం కదా. రైట్. ఇప్పుడు ఈ దేవుని మాట ఏదైతే దేవుని వాక్యం ఉందో, ఈ శక్తిగల దేవుని మాట ఏదైతే ఉందో, ఈయన నిన్ను ఏర్పరచుకున్నాడు. తన వాక్కుతో, తన పిలుపుతో నిన్ను ఏర్పరచుకుని ఎన్ని రోజుల క్రిందట ఏర్పరచుకున్నాడంటే జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన కృపలో నువ్వు ఉన్నావు. అర్థమైందా? ఎప్పుడమ్మా? జగత్తుకు పునాది వేయబడక మునుపు నువ్వు నేను కావాలి. ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమతో. ఇది ఆలోచిస్తుంటేనే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. జగత్తుకు పునాది వేయబడక మునుపే విజయ్ ఆయనకు కావాలి, శ్రీని ఆయనకు కావాలి, సుభాష్ ఆయనకు కావాలి, రాజేష్ ఆయనకు కావాలి, సాగర్ ఆయనకు కావాలి, బాలు ఆయనకు కావాలి, అందరు కావాలి ఆయనకి. ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే కుమార్ ఆయనకు కావాలి. అర్థమైందా? జగత్తుకు ఇంకా అప్పటికి పునాది వేయబడలేదు, కానీ నువ్వు కావాలి ఆయనకి. మరియ కావాలి, మార్త కావాలి, లలిత కావాలి, అందరు కావాలి. అంటే మీ అందరినీ ఆయన ఎన్నుకొని, మీ అందరినీ ఆయన ఏర్పాటు చేసుకుని, ఈ ప్రతి తరంలో నా పిల్లలు, ప్రతి తరంలో నా పిల్లలు నా కోసం లేవాలి, నా కోసం నిలబడాలి, నా కోసం ఉండాలి, వీళ్ళు ప్రతి తరంలో ఉండాలి నా కోసం వీళ్ళు అని అనుకొని నిన్ను పిలిచాడు. పిలవడం మాత్రమే కాదు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత బాగుంది చూడండి ఈ మాట, ఎంత బాగుంది ఈ మాట. ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఇది నేను అనుకుంటే జరిగిపోలేదు, నా తండ్రి ఏర్పాటులో నేను ఉన్నాను.
విజయప్రసాద్ రెడ్డి అనేవాడు అప్పటికప్పుడు క్రైస్తవుడు అయినవాడు కాడు. ఇప్పుడు చాలామంది నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావు, నువ్వు క్రైస్తవుడు ఎందుకు అయ్యావు, నువ్వు క్రైస్తవుడు. నేను క్రైస్తవుడు అయ్యింది ఎందుకు? నా తండ్రి ఏర్పాట్లో భాగం అది. నేను అవ్వాలి. నేను నా తండ్రి ఏర్పాటులో నేను ఆయన చేత పట్టబడాలి, ఆయన మాటలకు లోబడాలి, ఆయన మాట చేత నేను ఆకర్షింపబడాలి, అది నన్ను పట్టుకోవాలి. నేను ఇంకా అనేక మందిని బలపరచడానికి నా దేవుడు నన్ను ఎన్నుకొని ఆయన ఏర్పాటులో భాగంగా నన్ను నిలబెట్టుకుని ఆయన పరిచర్యలో ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిచర్య నాకు మనుషులు అప్పగించింది కాదు, ఈ పరిచర్య నాకు దేవుడు అప్పగించింది. ఈ పరిచర్య, ఈ భారం నేను మనుషుల వల్ల పొందుకున్నది కాదు. నన్ను ఆయన సేవకుడిగా నియమించుకున్నది నా తండ్రి. నాకు వాక్యం ఇచ్చింది నా తండ్రి. నన్ను వాక్యంలో లోతులకు నడిపించింది నా తండ్రి. నా మనోనేత్రాలు వెలిగించింది నా తండ్రి. నాకు పరిచర్య భారాన్ని అప్పగించింది నా తండ్రి. ఈరోజు నన్ను ఒక సేవకుడిగా అభిషేకించి నిలబెట్టి సమాజంలోనికి నడిపించి అనేక మందికి దీవెనకరంగా మార్చింది నా తండ్రి. నా వల్ల అయితే ఇంతమంది పట్టబడరు, నా వల్ల ఇంతమంది సన్నిధికి రారు, నా వల్ల ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ఆశీర్వదింపబడరు, నా వల్ల ఇంత వాక్యం సమాజంలోనికి వ్యాపించదు, వెళ్ళదు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఏర్పాటులో ఉన్నవారి ద్వారా ఆయన కార్యాలు జరిగించుకుంటాడు. ఇది ఆయన ఏర్పాటు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఒక పేజీ తిరగేసుకుంటూ పేజీ తిరగేసుకుంటూ వెళ్ళిపోతుంటే పుస్తకం పేజీలన్నీ తిరగేసుకుంటూ వెళ్ళిపోతుంటే చివరికి ఎండకు వచ్చేస్తాం, పుస్తకం పూర్తయిపోద్ది, ముగింపు. జీవితం కూడా అంతే. రోజులు పేజీలు, రోజులన్నీ ఏమిటి? పేజీలు. పేజీ తిరగేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందులో ఆదివారాల నుంచి సోమవారాల నుంచి శనివారాల వరకు చాలా వారాలు తిరిగి ఒకానొక దినాన నువ్వు నేను ముగింపు దగ్గర ఆగుతాం. ఆ ముగింపు దాకా నిన్ను నన్ను తీసుకెళ్ళి ఆ పరలోకానికి చేర్చుకొని తన గుండెలకు హత్తుకునేంత ప్రేమ పరలోకపు తండ్రికి ఉంది కనుకనే నిన్ను నన్ను మన తండ్రి ఏర్పాటు చేసుకున్నాడు. మనం క్రైస్తవులం అయ్యింది మన వల్ల కాదు. నేను చాలా ఆనందంతో చెబుతున్నాను ఈ మాట. ఈరోజు నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా, క్రైస్తవురాలిగా పిలువబడుతున్నావా, అది నీ సంకల్పంలో జరిగింది కాదు. అది ఎలా జరిగిందో తెలుసా? సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుని ఏర్పాటులో జరిగింది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది సాక్షాత్తు దేవుని ఏర్పాటులో జరిగింది. నువ్వు నిజంగానే ఒక క్షణం ఇప్పుడు ఆగు, ఒక క్షణం ఆగు. ఈ వాక్యం వింటూ ఉన్నావుగా, ఒక క్షణం ఆగు. ఒకసారి నువ్వు చెప్పు, నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ ఏర్పాటు లేదా నువ్వు సంఘంలోనికి రావడం, నువ్వు దేవుని వాక్యం చేత పట్టబడటం నీకు సంపూర్ణంగా తెలిసే కావాలని జరిగినట్టుందా? ఏమనిపిస్తుంది? ఒకసారి నీ విశ్వాస జీవితాన్ని పరీక్షించుకో. ఏమంటే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నా తమ్ముళ్ళు చెల్లెమ్మలు అక్కలు అన్నలు అందరిని అడుగుతున్నాను. మీరు ఈరోజు దేవుని చేత పట్టబడ్డారు, ఆయన వాక్యం చేత పట్టబడ్డారు. బలవంతం ఏమైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్ చెప్పాలి, మీరు చెప్పాలి. బలవంతం ఏమైనా ఉందా? ఏమా నా చెల్లెమ్మలు అక్కలు మిమ్మల్ని అడుగుతున్నాను, ఫస్ట్ చెప్పండి. ఎందుకు మిమ్మల్ని అంటున్నానంటే, ఫస్ట్ అది ఉన్నాడు కదండి మా ఆయనగాడు, గారు కాదు ఏంటి మా ఆయనగాడు, చాలా దుర్మార్గుడు అండి, చర్చికి రాకపోతే మెడ పట్టుకుని తీసుకొచ్చి కూర్చోబెడతాడండి, నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఇక్కడికి రావడం అని అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? ఉన్నారా? ఉంటే పర్సనల్గా వచ్చి నాకు చెప్పండి. మళ్ళీ మీ ఆయన్ని కూడా రానివ్వను ఇక్కడికి అలా చేస్తే. ఎందుకంటే బలవంతం ఎవరిని చేయకూడదు, అది క్రైస్తవ విధి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీలు చాలామంది ఉన్నారు, నా అక్క చెల్లెమ్మలు. మీలో ఎవ్వరూ ఇక్కడ బలవంత పెట్టి తీసుకురాలేదు. ఎందుకంటే బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎలాగుంటారో వాక్యం బోధించే నాకు తెలిసిపోద్ది. ఇష్టంగా పెళ్లి చేసుకునే పెళ్లి కూతురును, కష్టంగా పెళ్లి చేసుకునే పెళ్లి కూతురు తెలిసిపోరా? పెళ్లి మండపంలో తెలిసిపోతారు కదా. ఇష్టంగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలాగుంటారు? గాలికు కొట్టేసిన బుడగలా ఉబ్బిపోయి ఉంటారు. వదిలేస్తే ఎప్పుడు ఎగిరిపోదామా అన్నట్టు తూగుతా అబ్బా ఇంకా మంచి పండగ వాతావరణం. అది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారు? సూది పినేసి గుచ్చేసిన బుడగలాగా అయిపోతారు, చప్పగా అయిపోయి అట్టు ఉంటారు. ఇలాగా ఏమైనా జ్వరమా ఏందమ్మా అలా ఉన్నామంటే, ఏముందండి ఇది దరిద్రాన్ని తీసుకొచ్చిన తగిలిచ్చారు. ఈ దరిద్రంతో ఒక్కరోజు ఉండడమే ఇబ్బంది. ఇప్పుడు 100 ఏళ్ళు ఈ దరిద్రంతో కలిసి నడవాలా అన్న ఆలోచన వస్తుంటేనే గుండెలు ఏమైపోతున్నాయండి? బాధ, దిగులు, దుఃఖం. ఇష్టం లేని పెళ్ళండి బాబు నాకు ఇది అన్నట్టు కదా. సో అలా దిగులుగా నీరసంగా 10 రోజుల నుంచి భోజనం తినలేని ఒళ్ళలాగా అయిపోతారు వాళ్ళు. అలాగా మీరు ఎవరైనా ఇష్టం లేకుండా సన్నిధికి వచ్చారనుకోండి, తెలిసిపోద్ది, సేవకుడికి తెలిసిపోద్ది. ఇప్పుడు పాఠాలు ఇష్టం లేని విద్యార్థి టీచర్కి దొరికిపోడా? స్కూల్కి రావడమే ఇష్టం లేదా పిల్లాడికి, అమ్మాయికి? ఎలా కూర్చుంటారు స్కూల్లో? చదువు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పాలా? నోటితో చెప్పాలా? అక్కర్లేదు. ఫేస్ చెప్పేస్తుంది. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు ఫేస్ చెప్పేస్తుంది, క్రియలు చెప్పేస్తాయి.
ఎందుకంటే ఈ అబ్బాయికి లేదా ఈ అమ్మాయికి చదువు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, స్కూల్కి వచ్చారంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుంటారు, అసలు వీళ్ళకి స్కూల్ ఇష్టం ఉండదు అని చూడగానే చెప్పేయచ్చు కదా. సో అలాగా మిమ్మల్ని ఎవ్వరూ బలవంతంగా తీసుకురాలేదు, మిమ్మల్ని కూడా ఎవ్వరూ బలవంతంగా తీసుకురాలేదు. నేనేమైనా ఫోన్ చేసినా, పోనీ శనివారం ఫోన్ చేసి, ఎరా నాయన రేపు పొద్దున ఆరాధన ఉంది కదా, అవునండి, మరి ఎన్ని గంటలకు వస్తావు, వస్తానులేండి. అలా కాదురా నాయన, మరి ఆరాధన మన అందరం సంఘం కదా, సంఘం అండి, అయితే అవునులేండి, మరి అలా కాదు, మరి నువ్వు రావాలి కదా, పాటలు పాడాలి కదా, పాటలు అండి, నేను ఇక్కడ పాడతానులేండి. అలా కాదు నాయన, మరి వాక్యం వినాలి కదా, వాక్యం ఎందుకులేండి. అలా కాదు, రొట్టె ద్రాక్షారసంలో వస్తానులేమండి. ఓ తినేస్తున్నారు, ప్రతి శనివారం ఫోన్ చేస్తావు, మాకు తెలీదా, వస్తానులే రేపు వస్తానులే అని వచ్చావా ఏంటి? అలా వచ్చారా మీరు? లేదుగా. మరి ఎలా వచ్చాం మనం? ఆ పాట ఉంటుంది, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు పలుకగా నేను సంతోషించి తిని కదా. ఆయన మందిరానికి వెళ్ళాలని ఎప్పుడైతే పిలుపు వచ్చిందో, సో ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఉరుకు పరుగును వచ్చేసాం, ఉరుకు పరుగును వచ్చేసాం. మనకి దేవుని మాట మీద, దేవుని సన్నిధి మీద ఉన్న ఇష్టం అది. ఎవ్వరు బలవంత పెట్టరు మనల్ని, ఎవ్వరు బలవంత పెట్టరు. నాకు కలుగుతుంది ఆలోచన, ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక సమర్పణ, క్రైస్తవ భక్తి జీవితంలో ఒక సమర్పణ ఇది. తండ్రి, నీ సన్నిధికి నేను దూరం కాకుండా నన్ను కాపాడు, నీ సన్నిధిలో నిలబడే విధంగా. ఎందుకంటే మిగిలిన 6 రోజులు నేను బ్రతుకు పోరాటం చేస్తాను. ఈ బ్రతుకు పోరాటంలో నీ కాపుదల నాకు కావాలి, ఈ బ్రతుకు పోరాటంలో నీ హెచ్చింపు నాకు కావాలి, ఈ జీవన పోరాటంలో, ఈ బ్రతుకు పోరాటంలో నీ తోడు నాకు కావాలి, నీ దీవెన నాకు కావాలి, నీ ఆశీర్వాదం నాకు కావాలి. నేను చేస్తున్న ప్రతి పనిలో నీ యొక్క కృప నాకు తోడుగా ఉండాలి, నా కుటుంబానికి నీ కృప తోడుగా ఉండాలి. మేము చేస్తున్న ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో, అన్నిటిలో నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను తండ్రి. ఎందుకంటే నేను నీ వాడను, నేనెవరు? నీ వాడను, నీ దానను. కనుక నేను మందిరానికి వెళ్ళేప్పుడు ఆనందంతో వెళ్తాను, మందిరానికి వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్తాను తప్ప బాధతోనో, దుఃఖంతోనో, వేదనతోనో నేను వెళ్ళను. కనుక మీ అందరూ కూడా ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఎవరో బలవంతంగా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టారా? లేదు. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడు గర్వంగా చెప్తాను. నన్ను కొంతమంది మా బంధువులు కూడా అడుగుతుంటారు, అరే నాన్నగారేమో భగవద్గీత ఫేవరెట్ నువ్వు పుట్టే సమయానికి, అమ్మగారేమో బైబిల్ ఫేవరెట్, నువ్వు మమ్మీ డాడీ ఇద్దరు 2 వేరువేరు మార్గాల్లో ఉన్నప్పుడు. మా నాన్నగారు పక్కా హైందవులు. ఆయన ఉదయం లేచి తల నుంచి స్నానాలు చేసి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అయ్యో మంత్రాలు అవి చదువుకొని అప్పుడు కానీ బయటకు వచ్చేవారు కాదు, ఏం తినేవారు కాదు. ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే. మా అమ్మేమో బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా నిద్ర లేచేది కాదు. నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేది ఆవిడ. ఈ మధ్యలో ఉన్నాం నేను, మా చెల్లి, మా అన్నయ్యను కదా. సో ఇప్పుడు అసలు మాకు ఎంత స్వేచ్ఛ అంటే ఇంట్లో బలవంతం ఏమీ లేదు. బలవంత పెడితే బలవంత పెట్టబడే మనిషిని కాదు నేను. అప్పుడేంటి ఇప్పుడేంటి, ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా మీద ఎవరైనా అథారిటీ చేస్తే ఇంకా అవ్వదు పని. అక్కడ స్కూల్లో కూడా అవ్వదు. నాకు ఏదైనా ప్రేమగా చెప్తే వినే టైప్ తప్ప అథారిటీగా చెప్తే అసలు సమస్య లేదు. అది ఎవరైనా సరే ఐ డోంట్ కేర్ అన్నట్టే ఉండేది చిన్నప్పటి నుంచి. అది మా నాన్న అయినా, మా అమ్మ అయినా, మా అన్నయ్య అయినా, బయట వాళ్ళైనా, ఇంకొకళ్ళైనా సరే అథారిటీలు పనికిరావు అనమాట. నాకు ఇది నచ్చేది కదా నా మనసుకి. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టు. అంత మూర్ఖత్వమో తెలియదు, అది మొండితనమో తెలియదు, ఏమిటో తెలియదు, కానీ అలా ఉండే మనస్తత్వం అది. మరి నువ్వు బలవంతంగా బైబిల్ చదవాలి, నన్ను ఎవరేమనలా. నువ్వు బలవంతంగా భగవద్గీత చదవాలి, నన్ను ఎవరేమనలా. నేను భగవద్గీత పట్టించుకోలేదు చిన్నప్పటి నుంచి, బైబిల్ పట్టించుకోలేదు, నేను ఏది పట్టించుకోలేదు. నేను నిజంగా చెప్తున్నా. కొంతమంది అంటారు కదా, ఇదిగో నువ్వు సేవలోకి ఎందుకు వచ్చావంటే డబ్బుల కోసం అంటాడు. ఏం డబ్బులు సంపాదించాను రా నాయన నేను. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను నేను. ఇంకా లోకంలోకి వెళ్ళిపోతే, లోకానుసారంగా బ్రతికితే, నా వ్యాపారాలు అవి చేసుకుంటూ నేను ఇంకా ఏమైనా నేను అనుకున్న లక్ష్యాల వైపు పరిగెడితే ఇప్పటికి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించునేమో. నాకు ఎప్పుడో క్లారిటీ ఉంటుంది. ఆ క్లారిటీ ఏంటో తెలుసా? నేను ఎంత సంపాదించినా ఇంతే తినగలను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా 8 గంటలే నిద్రపోగలను, ఇంకా ఎక్కువ అయితే ఆ నిద్ర కూడా పోగొట్టుకుంటాను, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఎంత సంపాదించినా మీద వేసుకుని పోయేదేమీ లేదు, నాకు ఆ క్లారిటీ ఉంది. నేను ఏదో రోజు అర్ధాంతరంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాను, ఐ హ్యావ్ దట్ క్లారిటీ, నాకు ఆ క్లారిటీ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతోమంది మరణాలు చూస్తూ వాటి ప్రభావం నా మీద పడుతూ పెరిగిన వాడను నేను. సో కాబట్టి నన్ను ఎవరు బలవంతం చేయలే, నువ్వు బైబిల్ చదవాలని, నువ్వు బైబిల్ నేర్చుకోవాలని, నువ్వు వాక్యం చదవాలి, వాక్యం వినాలి, నన్ను ఎవరు బలవంతం చేయలే. ఆమె ఫ్రీ బర్డ్. మా ఏరియాలో ఉన్న వాళ్ళకి, నా స్నేహితులకి, నా బంధువులకి, నా మిత్రులందరికీ తెలుసు, పక్కా ఫ్రీ బర్డ్ నేను. ఎంత ఫ్రీ బర్డ్ అంటే రెక్కలు చాచుకుని గగనతలంలో విశాలంగా ఎగిరే మనిషి నేను.
ఎప్పుడు నా రెక్కలు ఎవరో కట్టేయలేదు. కట్టినా నేను ఎప్పుడు పంజరంలో లేను. నన్ను పంజరంలో పెట్టాలని చూస్తే పంజరంతో సహా ఎగిరిపోయే క్యారెక్టర్ మంది. అంతే తప్ప ఎప్పుడూ బంధింపబడలేదు, ఎవరి చేత బంధింపబడలేదు, ఎక్కడ లాక్ అవ్వలేదు. అంత ఫ్రీ మైండ్ సెట్ ఉన్న నేను, అంత ప్రశాంతంగా బ్రతుకుతున్న నేను దేవునికి భయపడటం మొదలుపెట్టాను. ఎందుకో నాకు తెలియదు ఇప్పటివరకు. ఎందుకో తెలియదు నాకు, నిజంగా చెప్తున్నా. నేను దేవునికి భయపడటం మొదలుపెట్టాను. నాకు దేవుని భయం మనసులో బాగా ఎక్కువైపోయింది. ఎందుకో దేవుని యందు భయం, భక్తి పెరిగిపోయింది. డబ్బు కోసం కాదు సుమా, నేను మళ్ళీ చెప్తున్నా, డబ్బు కోసం నేను సేవలోకి రాలా. ఇప్పటికీ కొంతమంది నా ఫేస్బుక్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు పెడుతుంటారు, దశంభాగం బ్యాచ్, దశంభాగం. నాకు ఎవడో రూపాయి దశంభాగం ఇవ్వడరు నాయన. ఎప్పుడెవరు వాళ్ళు ఎంత సంపాదిస్తారో కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు మీ దశంభాగం నాకు ఇవ్వండి అని నేను అడగలేదు. ఇక్కడ ఈ సన్నిధిలో పట్టే కానుకలు కూడా ప్రతి రూపాయి దేవుని పరిచర్యకు వినియోగిస్తాం. ప్రతి రూపాయి. ఇంకా ఎక్కువే పడతాయి తప్ప తక్కువైతే పడవు. తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. ఇంకా ఎక్కువే పడతాయి తప్ప తక్కువైతే పడవు. దేవుని పరిచర్య కొరకు ఈ సన్నిధిలో పడుతున్న ప్రతి కానుక ఆయన పరిచర్యకు ఉపయోగించడం 100% దేవుని సన్నిధిలో దేవుని వాక్యం పట్టుకొని చెప్తున్నా. సో తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరి వైపు చూసి బాబు మీ దశంభాగం నేను అడగలేదు. నేను ఎప్పుడు అడగల. పరిచర్యకు ఎవరైనా ఇష్టపడి ఇస్తే తీసుకోవడం తప్పితే, అది పరిచర్యకు ఉపయోగించడానికి తప్పితే. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఫౌండేషన్, ఇది ఒక పెద్ద సంస్థ. చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా అందరూ సపోర్ట్ చేయకపోతే జరగవు. ఏ చర్చ్ అయినా, ఏ దేవాలయం అయినా, ఏ మసీద్ అయినా భక్తుల విరాళాలతోనే నడుస్తుంది, అంతే కదా. ఆ తిరుపతిలో వెంకన్నబాబు దేవాలయం అయినా, లేకపోతే వైజాగ్లో మేరీమాత దేవాలయం అయినా, లేకపోతే ఇంకెక్కడో కడపలో ఉన్న అతిపెద్ద దర్గా అయినా, లేకపోతే మరో చోట మక్కాలో ఉన్న పెద్ద మసీద్ అయినా, ఇంకెక్కడైనా ఉన్న ప్రభు దేవాలయం అయినా, లేకపోతే ఇతర దేవీ దేవతల దేవాలయాలైనా, ఏ దేవాలయాలైనా, ఏ కార్యక్రమాలైనా దేని మీద నడుస్తున్నాయి? భక్తుల విరాళాల మీద నడుస్తాయి. అందులో బలవంతం ఎందుకు పెట్టాలి? మనం పెట్టకూడదు. ఏ భక్తుడైనా తాను నమ్మిన విశ్వాసానికి తనకు హృదయంలో కలగాలి. నేను ఈ విశ్వాసంలో ఉన్నాను కాబట్టి నేను నా ప్రభు పని జరిగించాలి, నేను నా దేవుని కార్యం జరిగించాలి, లేదా నేను నా భక్తి జీవితంలో ఈ కార్యక్రమాలు భక్తులు అందరూ వస్తారు కాబట్టి నేను ఇది చెయ్యాలని వాళ్ళకు పుట్టాలి తప్ప మనం బలవంత పెట్టి చేయించుకునేది భక్తి కాదు. సో కాబట్టి నాకు క్లారిటీ ఉంది. నేను దేవునికి భయపడడం మొదలుపెట్టిన తర్వాత నన్ను ఎవ్వరూ, మా అమ్మ చెప్పలేదు, నాకు మా నాన్న చెప్పలేదు. చిన్నప్పుడైతే ఆ 2 పడవల మీద కాలు వేసుకుని ఉండేవాడిని నేను. మా నాన్న కూడా రామాలయానికి వెళ్ళేవాడిని, మా అమ్మ కూడా చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ భక్తి లేదు, ఇక్కడ భక్తి లేదు. ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ నకిలీయే, ఇక్కడ నకిలీయే. నేను నాకు అంత స్టిక్ ఆన్ అయిపోయి ఏ భక్తిలో లేను నేను, అంత స్టిక్ అయిపోయలేను నేను చిన్నప్పటి నుంచి. ఆ తర్వాత వయసు మీద పడుతున్న కొలది ఎందుకో తెలీదు ఆకర్షణ, నా తండ్రి ఆకర్షణ నేను ఇప్పటికీ అనుకుంటాను. ఆయన నన్ను ఆకర్షించుకున్నాడు, అంతే. ఆకర్షించుకున్నాడు. ఆ వాక్యం నన్ను ఆకర్షించింది. నాకు ఎవ్వరూ బలవంత పెట్టలేదు, ఎవ్వరూ నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఎవ్వరూ నాకు ఎలాంటి ఎరలు వేయలేదు. నా అంతట నేనుగా ఒకానొక సమయంలో దివ్య గ్రంథాన్ని చదవడం ప్రారంభించాను, చదవడం మొదలుపెట్టాను. అప్పుడు మొదలుపెట్టాను, ఇప్పటివరకు ఆపలేదు, ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇది అవ్వదు, నేను ఆపను. మీరు అనొచ్చు, ఇదేంటిది, ఈ పుస్తకం చాలా చిన్నది కదా, ఈ పుస్తకానికి ఇన్ని సంవత్సరాలు చదవడం ఏంటి అని అనొచ్చు. అర్థం నా చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నాను, ఎప్పటికీ ఆపలేదు. మరి ఏం చేయమంటావు? అర్థం నాకు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? కొత్తగానే ఉంటుంది. అర్థం నన్ను ఎప్పుడు నాకు ఎలా చూపిస్తుందో తెలుసా? కొత్తగానే చూపిస్తుంది. రోజు నిలబడే అర్థమే అది. రోజు నేను దాని ముందే నిలబడతాను వెళ్ళి, కానీ నాకు ఎప్పుడు అది ఎలా ఉంటుంది? కొత్తగా ఉంటుంది. అలాగే ఈ జీవవాక్యం కూడా నాకు అర్థం లాంటిది. నేను చచ్చిపోయేంత వరకు ఈ అర్థం ముందు నిలబడే ఉండాలి, నిలబడే ఉంటాను. అందులో ఎలాంటి మార్పు లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ భాష ఎన్నిసార్లు చదివినా అది అవ్వదు, ఎన్నిసార్లు విన్నా అది అవ్వదు. ఇప్పుడు చెప్పండి, నేను నా స్వీయ అనుభవం చెప్పాను మీకు. ఇది నా స్వీయ అనుభవం, నన్ను ఎవరు బలవంత పెట్టలా, నా అంతటి నేనుగా దేవుని సన్నిధికి వచ్చాను. నాకు నా అంతరాత్మ చెబుతోంది ఇది దేవుని ఏర్పాటు. నువ్వు అనుకుంటే సేవకుడివి కాలేదు, నిన్నెవరు సేవకుడిగా తయారు చేయాలని అనుకోలేదు. ఎవరికి ఉంటుందండి ఆ లక్ష్యం? ఇతను ఏ విధంగానైనా సరే ఇతన్ని సేవకుడిగా చేసేయాలి, ఏ విధంగానైనా సరే ఇతని ద్వారా గొప్ప పరిచర్య జరిగించాలి, దేశ విదేశాలకు ఇతను తీసుకెళ్ళిపోవాలి. ఎవరు అనుకుంటే నేను అలాగ అయ్యానండి? ఎవరు అనుకోలేదు. ఖచ్చితంగా నేను సేవకుడిని చేసి తీరతా అని నాకు పుస్తకాలు తెచ్చి ముందు పెట్టేసి చదువు, నేర్చుకో, ఇది అలాగా అది అలాగా నాకు ఎవరు చెప్పలే. సేవకుడు అవడం అంటే అంత ఈజీ కాదు కదా. ఈజీయా? అబ్బో, మహా కష్టం. నకిలీ సేవకుడు అయితే ఈజీగా అవ్వచ్చు, దొంగ సేవకుడు అయితే ఈజీగా అవ్వచ్చు. కానీ సత్యవాక్యాన్ని బలంగా పట్టుకుని ఆత్మలను రక్షించి దేవునికి అప్పగించే సేవకుడిగా, నిజమైన వ్యవసాయకుడిగా మారడం అంత సులభం కాదు.
రైతు వేషం వేయడం ఈజీయే, కానీ నిజంగా రైతులకు వ్యవసాయం చేయడం చాలా కష్టం. అవునా కదా? మన సినిమా హీరోలు చాలామంది రైతులు వేషం వేస్తుంటారు. పాడి పంటలని, ఆ పంటలని, ఈ పంటలని, రైతులు అనమాట వీళ్ళందరూ మనకి చూడడానికి రైతులు, కానీ నిజానికి రైతుల వాళ్ళు కాదు కదా. సినిమాలో రైతులు. సినిమాలో రైతుకి నిజమైన పొలంలో రైతుకి తేడా ఉందా లేదా? ఉందా? చాలా తేడా ఉంది. అలాగే ఈరోజు డబ్బు కోసం సేవకు వచ్చిన వాళ్ళకి, మనుషుల్ని మోసగించి సేవ చేస్తున్న వాళ్ళకి, ప్రజల్ని ప్రలోభపెట్టి అబద్ధాలు చెప్పి నయవంచన చేస్తున్న సేవ చేసే వాళ్ళకి, సత్యం కొరకు పాటుపడే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. అది తెలిసిపోద్ది. ఆ వాక్యం ప్రకటించే విధానంలోనే తెలిసిపోద్ది. ఆ బ్రతుకుని చూసే విధానంలోనే తెలిసిపోద్ది. వాళ్ళు జీవించే విధానంలోనే తెలిసిపోద్ది. ఓ, ఇతడు సత్యం కొరకు నిలబడ్డాడు, సత్యాన్ని ప్రకటిస్తున్నాడు, అనేక మంది ఆత్మల్ని సంపాదిస్తున్నాడు, వాళ్ళ హృదయాలు కడుతున్నాడు, నిలబెడుతున్నాడు అని. సో కాబట్టి ఆ ఒక్క వచనం చదివాం మనం. ఆ ఒక్క వచనంలో మీకు ఏమర్థమైంది? ఇప్పుడు మీరు చెప్పండి. మిమ్మల్ని ఎవరైనా బలవంత పెట్టి లాక్కొచ్చినట్టు ఇంత చెప్పాక మీకు అనిపించిందా? తమ్ముళ్ళు, అన్నలు మీరు చెప్పాలి. అనిపించిందా మీకు? ఏమ్మా మీకు చెల్లెమ్మల అక్కలు మీరు చెప్పండి, మీకు అనిపించిందా? తల్లులు, ఎవరో మిమ్మల్ని బలవంత పెట్టడం వల్ల ఈరోజు మీరు క్రైస్తవులుగా ఉన్నారా? చెప్పాలమ్మా, అవునా కాదా? అది కూడా చెప్పండి. ఎవరో మిమ్మల్ని బలవంత పెట్టడం వల్ల ఈరోజు మీరు విశ్వాసులుగా కొనసాగుతున్నారా? కదా? మీ అంతరాత్మను అడగండి. మీ అంతరాత్మ చెప్తుంది మీకు, నాయన అలా ఏం జరగలేదు, ఇది ఖచ్చితంగా దేవుని ఏర్పాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా దేవుని ఏర్పాటు. ఇది ఖచ్చితంగా దేవుని ఏర్పాటు. అదే దేవుని ఏర్పాటు తప్ప మరొకళ్ళు లేడు ఇందులో. నిన్ను ఎవరు బలవంత పెడితే ఇక్కడికి వస్తావు నువ్వు ఎవరు బలవంత పెడితే ఇక్కడికి వచ్చి పని చేస్తావు నువ్వు? ఎవరు బలవంత పెట్టలేరు. అది ఎవరి వల్ల కాదు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మతం మారడం అనేది ఈజీ కాదు, మతం మార్చడం కూడా ఈజీ కాదు. బలవంతపు మత మార్పిడి అన్న పదానికి అర్థమే లేదు. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేయగలవేమో కానీ బలవంతంగా ఏం చేయలేవు, కాపురం చేయించలేవు. అది గుర్తుపెట్టుకో. బలవంతంగా ఏం చేయగలవు? పెళ్లి చేసేయగలవు. ఏదో రకంగా కూర్చోబెట్టి తాళి కట్టించేయడమే కదా, దండలు మార్పించేయడం. ఎంతసేపు ఒక డేట్ నిర్ణయించి కూర్చోబెడితే అయిపోద్ది. అందరూ కలిసి బలవంతంగా తీసుకొచ్చేసి. ఆ మధ్య ఎక్కడో ఫేస్బుక్లో వీడియో చూశాను. ఒక అమ్మాయి తోసేస్తుంది, ఎగురుతుంది, బాబోయ్ నాకు ఈడు వద్దంటుంది. ఆడేమో రా 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 అని కట్టేస్తున్నాడు. అప్పుడు చూడండి, గేదెలు పారిపోతుంటే పలుపుతాడు ఎత్తుంటారు కదా, అలాగా ఆ అమ్మాయి గింజుకుంటుంది, నాకు వద్దంటుంది. బలవంతంగా పట్టేసుకున్నారు, చేతులు రెక్కలు రెగ్గట్టేశారు. ఆడేమో సరే పట్టుకోండి, గట్టి పట్టుకోండి, కట్టేతాను అంటున్నాడు. అలా కట్టేశాడు. ఆ అమ్మాయి ఎడుతానే ఉంది, ఈడు నవ్వుతూ కట్టేశాడు. దౌర్భాగ్యుడు. అంటే ఇది ఏ రకం పెళ్ళది? బలవంతపు మత మార్పిడి కూడా అలానే ఉంటాయి. అమ్మాయి ఆడితో కాపురం చేయదు. ఈ బలవంతపు మత మార్పిడి జరిగితే నిజంగా భక్తులు మీరు ఉండరు. అది ఏ మతం అయినా సరే. మిమ్మల్ని ఏ మతంలోకి, హిందూ మతంలోకి తీసుకెళ్ళినా, ఇస్లాంలోకి తీసుకెళ్ళినా, క్రైస్తవ్యంలోకి తీసుకెళ్ళినా, బౌద్ధ మతంలోకి తీసుకెళ్ళినా, జైన మతంలోకి తీసుకెళ్ళినా, సిక్కు మతంలోకి తీసుకెళ్ళినా, ఎక్కడికి తీసుకెళ్ళినా, లేకపోతే దేవుడు లేడని నమ్మించి మిమ్మల్ని నాస్తికత్వంలోకి తీసుకెళ్ళాలనుకున్నా, ఎక్కడికి తీసుకెళ్ళినా మీ మనసు అంగీకరించకపోతే మీరు అందులో ఉండలేరు. మీ మనసు సపోర్ట్ చేయకపోతే మీరు ఆ భక్తిలో ముందుకు కొనసాగలేరు. అది మీ వల్ల కానే కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ దేవుని ఏర్పాట్లో ఉన్నారా లేదా? అంటే మీరందరూ దేవునికి ఎరుకైన వారే. అర్థమైందా? మన ముఖ్యమంత్రికి మనం అందరం తెలియదండి, కానీ ఆయనే మన ముఖ్యమంత్రి అని చెప్పుకుంటాం. కానీ నిజానికి మనం ఎవరో ఆయనకి తెలీదు. మనం ఎవరో కూడా ఆయనకి తెలీదు. మన ప్రధానమంత్రికి మనం ఎవరో కూడా తెలీదు. కానీ గుండెల మీద చేసి చెప్తున్నాను, మన దేవుడికి మనం అందరం తెలుసు. మన తండ్రికి మనం అందరం తెలుసు. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఎరుకైన వాడు అన్నాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయంలో. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల, 3వ వచనం అనుకుంటాను, ఒకడు దేవుని ప్రేమించిన ఎడల వాడు దేవునికి ఏమైన వాడట? ఎరుకైన వాడు. దేవునికి ఎరుకైన వాళ్ళం మనం. ఎంత గొప్ప సంగతి! ఆయన ఏర్పరుచుకున్న వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే ఇక్కడికి లాక్కొచ్చాడు, అందుకే ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇదేదో మన సంకల్పంలో జరిగింది కాదు. అదే ఇందాక మనం చదువుకున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఇందాక మనం చదువుకున్నాం. మరోసారి చదవండి, అది ఎంత బాగుందో. తన దయా సంకల్పము చొప్పున ఇట్లనగా తన ప్రియుని యందు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. నువ్వు పుట్టలేదు బిడ్డ అప్పటికే, నువ్వు పుట్టలేదు అప్పటికే, నువ్వు పుట్టక ముందే నిన్ను ఏర్పరచుకున్నాడు నీ తండ్రి. దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై
మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని, ఈ నిర్ణయం, ఈ ఏర్పాటు ఇప్పటిది కాదు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే దేవుని సంకల్పం. నువ్వు ఎక్కడ పుడతావో నీ చుట్టూ నీ కోసం ఒక టీమును కూడా రెడీ చేస్తాడు ఆయన. ఆ టీము నువ్వు అందరూ కలిసి పనిచేస్తారు. ఇది ఎవరి ఏర్పాటులో భాగంగా జరుగుతుంది? దేవుని ఏర్పాటు. నువ్వు ఉన్న చోటకి వస్తారు, అందరూ వస్తారు. 10 మంది 12 మంది. ఆ 12 మందిలో చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఉన్నారు, ఇతర పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వైద్యం చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు చేసుకునే వాళ్ళని అందరినీ ఎన్నుకొని తీసుకొచ్చి ఒక టీమ్గా చేసి పడేశాడు. ఈ టీంలో ఎక్కువ మంది చేపలు పట్టుకునేవాళ్ళు. ఎందుకంటే అక్కడ సముద్ర తీర ప్రాంతాలకేమో, గలిలయ సముద్ర తీర ప్రాంతం కదా, అక్కడ ఎక్కువ చేపలు పట్టుకుని జీవనం సాగించేవాళ్ళు ఉండేవారు. వాళ్ళందరినీ ఒక టీము. అసలు ఈ టీం ఎలా కనెక్ట్ అవుద్దని ఎవరికి ఏర్పాటు? నువ్వు పుట్టినప్పుడు ఇదిగో ఈడు పుట్టాడు, ఈడు పలానా ఆయన కెమెరామెన్ అని మీ నాన్న మీ అమ్మ అన్నారా? అసలు నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలియదు, నేను ఎక్కడ పుట్టానో నీకు తెలియదు. అసలు మీ అమ్మ నాన్న నిన్ను కనాలనుకుని కనలేదు, అవుదాం అనుకున్నావో కూడా నీకు తెలియదు. చూసావు? తెలియదు. ఈమె పలానా సంఘంలో పాటలు పాడడానికి దేవుడు వాళ్ళ అమ్మ నాన్నగా అన్నారు, ఈయన్ని పలానా సంఘంలో పాటలు పాడడానికి వాళ్ళ అమ్మ నాన్నగా అన్నారు. ఏమైనా ఉందేటి? అసలు ఉండదు. ఇదంతా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటుంటే అంతా విచిత్రమే, అంతా వింతగా ఉంటుంది జీవితం, వింతగా ఉంటుంది జీవితం. నువ్వు అనుకుంటూ వచ్చావా? అవ్వదు. నువ్వు అనుకో, అసలు ఏమనుకో, కానీ నేను ఎక్కడో పట్టేసుకున్నాడు, ఎక్కడో దొరికావు, పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. అది వింత, అది ఒక వింత. మన జీవితమే ఒక వింత. నిన్ను ఏర్పాటు చేసుకోవాలనుకున్న దేవుని ఆలోచన అదే. ఇప్పటివరకు చదివి వినిపించాను నీకు. ఆయన దయా సంకల్పము చొప్పున తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఏర్పాటులోనే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, దేవుని ఏర్పాటులోనే నేను ఇక్కడ కూర్చున్నాను, దేవుని ఏర్పాటులోనే నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను. ఇందులో బలవంతం ఏమీ లేదు, నేనేం ఆశించట్లేదు కూడా. డబ్బే కావాలనుకుంటే క్రైస్తవ్యంలోనే డబ్బు వస్తుందా? ఏ మతంలో డబ్బు రాదు? ఏ మతంలోకి వెళ్ళినా ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. అది నీ టాలెంట్ ఉపయోగించుకుని ఏ రంగంలో నువ్వు రాణించగలిగితే ఆ రంగంలో ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. హీరోలకు రావట్లేదా? డైరెక్టర్లకు రావట్లేదా? హీరోయిన్లకు రావట్లేదా? వ్యాపారవేత్తలకు రావట్లేదా? ఉద్యోగస్తులు డబ్బు సంపాదించట్లేదా? రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించట్లేదా? వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు సంపాదించట్లేదా? ఉద్యోగాలు చేసేవాళ్ళు డబ్బులు సంపాదించట్లేదా? అందరూ సంపాదించి సమాధిలోకి వెళ్ళిపోవట్లేదా? అది కూడా ఆలోచించాలి కదా. ఎంత ఎత్తెదిగినా అక్కడ నుంచి వచ్చేయాలా కిందకి? అక్కడే ఉండాలా? చెప్పండి. అందరూ వచ్చేస్తారు ఇక్కడికి, అందరూ వచ్చేస్తారు. ఎంత కోటీశ్వరుడైనా ఎక్కడో ఒక చోట అతనికి శ్మశానం నిర్ణయించబడింది. ఎంత కోటీశ్వరుడైనా, ఎంత అపార సంపన్నుడైనా ఎక్కడో చోట 6 అడుగుల జాగా అతని కోసం నిర్ణయింపబడింది. అక్కడికి రావాలి, దీనికోసం వాళ్ళకి సమాధి కట్టాలి, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక కాయిన్ కూడా పట్టుకెళ్ళం మనం, ఒక కాయిన్, చిల్లర రూపాయి కూడా పట్టుకెళ్ళం మనం, వదిలేసి వెళ్ళిపోతాం. దీనికి ఎందుకు ఇంత డిస్కషన్ నాకు అర్థం కావట్లా. సో ఎవడిని బలవంతంగా ఏం చేయలేడు, మతాన్ని మార్చలేడు, మనసు కూడా మార్చలేడు. మతం మాట పక్కన పెట్టి మనసు కూడా నేనే సాక్ష్యం, గుండెల మీద చేసి చెప్తాను, నేనే సాక్ష్యం. నన్ను ఎవరు బలవంతం చేయలేరు కూడా. మళ్ళీ చెప్తున్నా, కావాలంటే మా కుటుంబాన్ని అడగండి, వెళ్ళి అందరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి అడగండి. ఏమమ్మా చిన్నప్పటి నుంచి ఏమైనా బలవంత పెడితే చేసేసి క్యారెక్టర్ అండి ఇది అని అడగండి. అన్నం పెట్టేస్తారు. బాబు బలవంత పెడితే చేసి టైపాయిడు, బలవంత పెడితే ఏ పని చేస్తాడు అనుకుంటున్నారా? అడగండి, చెప్తారు. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించేస్తాడు నాయన. బలవంత పెడితే లొంగే క్యారెక్టరు కాదు నాయన, ఇది అదో రకం క్యారెక్టర్ ఇదని చెప్తారు. నన్ను ఎవడు బలవంత పెట్టలా, నా అంతటి నేనుగా నా పూర్తి విధేయతతో నేను దేవునికి భయపడ్డాను, పూర్తి విధేయతతో నేను దేవునికి లోబడ్డాను, పూర్తి విధేయతతో నేను దేవునికి నేను అప్పగించుకున్నాను. ఆయనకు సంపూర్ణంగా ఆయన ముందు సాష్టాంగపడిపోయాను. తండ్రి ఈ దేహం నీది అని చెప్పాను. అప్పుడు నేను రాసిన పాటే అది. దేవా నా జీవితమిదిగో నీ సొంతం,
ప్రతిక్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతిక్షణం నీ పనికై అర్పితం. ఆ మాట, ఆ పాట, అదే బ్రతుకులో నేను నడుస్తున్నాను. ఆ పాటలో ఏ భావాలు అయితే ఉన్నాయో ఆ పాటే నా బాట, ఆ పాటలో ఉన్న భావాలే నా జీవితం. సో ఇలాగే మీరు అందరూ ఉన్నారు. నేనేమైనా తప్పు చెప్పానా చెప్పండి, నేనేమైనా తప్పు చెప్పానా? ఇలాగే మీరు అందరూ ఉన్నారు. మీ అందరి విశ్వాసం అదే. ఎవడో మిమ్మల్ని బలవంతం పెట్టలేడు, పెట్టడు కూడా. ఎవడో, మీ ఇష్టం ఇదే. చచ్చే వరకు ఇదే మీ విశ్వాసం, చచ్చే వరకు ఇది మన నమ్మకం, ఇది మన బలం. అది దైవాకర్షణ. నేనేం చేయగలను దానికి చెప్పండి? ఏ ఆకర్షణ ఇది? దైవాకర్షణ. అది నిర్ణయం, దైవ నిర్ణయం. దైవాకర్షణ, దైవ నిర్ణయం. దాన్ని ఎవడు మార్చలేడు. ఎవడు మార్చగలడు? ఎందుకు మార్చగలడు? ఎవడి వల్ల అవుతుంది మార్చేద్దామంటే? నేను నవ్వుకుంటాను ఈ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళని చూసి. ఏందే ఇలా మాడుతున్నారు పిచ్చి పట్టినోళ్ళగా. ఎవడిని మార్చగలడు? దైవ నిర్ణయం అది. అదొకసారి మనసులో విత్తనంలా పడిపోద్ది, అది ఆయనే చేస్తాడు. ఇంకా తవ్వినా, తీసినా, కొట్టినా, తిట్టినా, చంపినా, ఏం చేసినా క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మను ఎవడును ఎడబాప నేరడు. ఒక రకంగా చెప్పాలంటే పౌలు భక్తుడు ఒక రకమైన పిచ్చోడు, మత పిచ్చోడు. ఎవరైనా మత పిచ్చి. ఆ మత పిచ్చిలో హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు అతను మారతాడని. ఎవ్వడు ఎక్స్పెక్ట్ చేయడు. చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఎక్కడ ఆయన. ఏ క్రైస్తవులైతే కనబడుతున్నారో ఆ క్రైస్తవుల్ని చంపడానికి, హింసించడానికి, కొట్టడానికి, తిట్టడానికి వెనుకాడని ఒక ప్రమాదకరమైన క్యారెక్టర్ ఎవరికైనా ఉంది అంటే అది ఎవరికి ఉంది? పౌలు భక్తుడికి ఉంది. అలాంటి క్యారెక్టర్ కలిగిన నోట్లోంచి ఒక మాట వస్తుంది. చదవండి రోమపత్రిక. అలాంటి క్యారెక్టర్ కలిగిన నోట్లోంచి ఒక మాట వస్తుంది. ఏంటా మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. అసలు ఆ క్యారెక్టర్ కలిగిన ఈ మాట మాట్లాడతాడంటే ఎవరు బలవంత పెట్టారు పౌల్ని? ఎవరు డబ్బులు ఇచ్చారు పౌలుకి? ఏమి సంపాదించాడు పౌలు? నువ్వు చెప్పు. చచ్చిపోయేటప్పుడు చెరసాల్లో చచ్చిపోయాడు. దిక్కుమాలించావు. అది ఎప్పుడు సమాజంలో ఉండేది తక్కువ, జైల్లో ఉండేది ఎక్కువ. అలాగైపోయింది అతని జీవితం. పెళ్ళాం లేదు, పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, నాన్న వాళ్ళు లేరు. తిరుగుతా ఉన్నాడు కాలికి చక్రాలు వేసుకొని. ఎక్కడ ఒక చోట స్థిరంగా లేడు. అలా తిరుగుతానే ఉన్నాడు. అనేక ప్రాంతాలు తిరిగాడు, ఖండాలు దాటాడు, సముద్రాల్లో ప్రయాణాలు చేశాడు. దొంగల ఆపదలు, నదుల వల్ల ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, కుటుంబంలో ఆపదలు, అన్ని చోట్ల ఆపదలు. ఎన్నో ఆపదలు ఎన్నుకో తగిలే ఎంతరికి భరించాడు ఆయన. అయినా కూడా ఆయన ఏ బలవంతం మీద తిరిగాడో తెలుసా? ఏది బలవంతం పెట్టిందో తెలుసా? ఆయన్ని దేవుని ప్రేమ పెట్టిందంట బలవంతం. అంతే. దైవాకర్షణది. ఎవడేం చేయగలడు దానికి? నాకు బడి ఏడిస్తే నేనేం చెప్పను? నువ్వెందుకు మారావు నేనేం చెప్పను రా నాయన. నువ్వెందుకు క్రీస్తు నమ్ముకున్నావు? ఇంతకంటే ఏం చెప్పను? ఇదే సాక్ష్యం, నా సాక్ష్యం. ఇదే నా సాక్ష్యం. ఇంతకంటే గొప్ప సాక్ష్యం నా దగ్గర లేదు. దైవాకర్షణ. ఆయన నన్ను పట్టుకున్నాడు, ఆకర్షించాడు, లాక్కొచ్చి పడేసాడు, ఇక్కడ కూర్చోబెట్టాడు. ఇదిగో ఈరోజు ఇలా ఉన్నాను. నేను ఊహించుకుని అయింది కాదు ఇది. నేను ఊహించుకున్నవి వేరే ఉన్నాయి. ఏం చేయలేదు నేను. అబ్బో బోల్డ్ ఊహించుకున్నాను నేను. అలాగైతే లక్ష్యాలు ఉంటాయి కదా. చిన్నప్పుడు స్కూల్లో నిలబెట్టి అడిగితే నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావురా అంటే ఎన్ని చెప్పుకుంటావో నువ్వు? చెప్పలేదా? ఐపీఎస్ అన్నావా లేదా? అంటావు. డాక్టర్, ప్రతి ఒక్కరికి ఇంజనీర్ 100 అంటాం. అనుకున్నన్నీ అయిపోయావా? ఏమవ్వలే. మనం ఏదో చెప్తాం కానీ జీవితం ఎటుపోద్దాం మనకి తెలీదు. అది అలా టర్న్ అవుతూ అలా తీసుకెళ్ళిపోద్ది. ఈరోజు మంచి మార్గంలో ఉన్నారు మన పిల్లలందరూ. ఇదంతా బలవంతం కాదు సుమా, బలవంతం కాదు. అది మన మనసులో పుట్టిన విశ్వాసం.
ఆకర్షణ. ఏ ఆకర్షణమ్మా? చెప్పండి, ఏ ఆకర్షణ? దైవాకర్షణ. ఏ ఆకర్షణ? దైవాకర్షణ. దేవుడు మనల్ని ఆకర్షించాడు. ఆకర్షించి, ఆ మాట కూడా ఒకసారి ఉంది, మరలా ఇక్కడ చూద్దాం. అది చదువుదాం ఒకసారి. యోహాను సువార్తలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 45 వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 45 వచనం చదవండి, ఎంత బాగుందో. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. ఇంకెంతకంటే ఆన్సర్ ఏం కావాలి నీకు? ఇచ్చాడు ఆన్సర్, గట్టి ఆన్సర్ ఇచ్చాడు. నువ్వెందుకు మారావు అని నన్ను అడిగితే నేను మారలేదురా నాయన, ఆయన మార్చేశాడు. ఇది నా ఆన్సర్. నేను మారలేదు, ఆయనే నన్ను ఏం చేశాడు? మార్చేశాడు. ఆయన నన్ను మారిపోయేలా చేశాడు. అలాంటి పరిస్థితులు కల్పించాడు. నాకు అలాంటి మాటలు అందించాడు. అలాంటి వాక్యం నా హృదయంలోకి వెళ్ళింది. ఆ వాక్యం నన్ను ఏం చేసింది? మార్చేసింది. నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును నా యొద్దకు రాడు. బలవంతంగా అదేదో సామెత చెప్తారు, గుర్రాన్నట నీళ్ళ దాకా తోలుకెళ్ళగలమట, కానీ దాంతో ఏం తాగించలేమట? నీళ్లు దాపించలేమట. ఎందుకు? దానికి దాహం లేదు. దానికి దాహం లేనప్పుడు నేను దాంతో నీళ్ళు ఎలా దాపించగలను? తాగించలేను కదా. సో అలాగే నేను ఆకర్షింపబడ్డాను. నన్ను ఎవరు ఆపినా ఆగను. మొన్న ఒక ఆయన సాక్ష్యం, ఏమండి బాబు, ఈయన ఎన్ని పనులు చెప్తానన్నా ఆదివారం చేయనంటాడండి, వచ్చేస్తాడండి దేవుని సన్నిధికి అంటున్నాడు. మంచి పిచ్చి అండి ఈయన, రేపు చూద్దాంలే అంటాడంట. ఇగో ఈరోజు చేసి వెళ్ళిపో, నీకు డబ్బులు వస్తాయి కదా, ఎక్స్ట్రా వర్కే కదా, చేసుకోవచ్చు కదా అంటే అంటాడంట. నాకు ఏం వద్దు, నేను నా కమిట్మెంట్ ఉంది, నేను ఎక్కడికి పోవాలి? నా తండ్రి సన్నిధికి పోవాలి, నేను నా దేవుని సన్నిధిలో కనబడాలి, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి అని వెళ్ళిపోతాడట. అన్యుడు ఇస్తున్నాడండి సాక్ష్యం ఒక క్రైస్తవుడు గురించి. అన్యుడు ఇతను అసలు ఎంత చెప్పినా ఆగడండి, ఎంత పిలిచినా ఆగడండి, వెళ్ళిపోతాడండి. ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడు. నాకు అది అన్ని నా దేవుడు సోమవారం నుంచి శనివారం వరకు నాకు ఇచ్చేవి, నాకు చాలా బోల్డ్ ఇస్తాడు. ఇంకా ఆయన ఇవ్వాలనుకుంటే ఎవడ ఆపగలడండి? ఆయన ఇవ్వాలనుకుంటే ఎవడన్నా ఆపగలడా చెప్పండి? అదొక్కటి నమ్మండి బలంగా. ఆయన నీకు ఇవ్వాలనుకుంటే ఎవడైనా ఆపగలడా? సౌలు ఎంత ట్రై చేశాడు దావీదుని సింహాసనం ఎక్కనివ్వకూడదని, పిచ్చగా ట్రై చేశాడు. ఈట్లు సిరేసాడు, కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు, కూతురుని కూడా ఎరేసాడు, మేకాలని. ఏదో విధంగా ఇతను ఏం చేయాలి? ఆపాలి. ఇతను రాజు అవ్వడానికి వీలు లేదు. పిచ్చగా ట్రై చేశాడు. దేవుడు ఏం చేశాడు? తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నేను మరలా చెప్తున్నాను, నీకు దేవుడు ఇవ్వాలనుకుంటే ప్రపంచం అంతా ఏకమైనా దాన్ని ఆపలేదు. అనుకున్న దానికంటే, నువ్వు ఆలోచించిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే కూడా దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? అధికంగా ఉంటుంది. నమ్మంతే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మి నిలబడు. ఆయన ఇవ్వాలనుకుంటే ఎవడని ఆపగలడు నీకు ఇవ్వకుండా? నిన్ను అక్కడ కూర్చోబెట్టాలని తండ్రి చిత్తం. ఎవడు ఆపగలడో? ప్రపంచం అంతా ట్రై చేసినా ఆపలేరు. నిన్ను అక్కడ తీసుకెళ్లాలన్నది దేవుని చిత్తం. ప్రపంచం అంతా ట్రై చేసినా నిన్ను వెళ్ళకుండా ఎవడు ఆపలేడంతే. నువ్వు అనుకున్నది అయిపోయి తీరుతుంది అంతే. అవ్వాలది. అది దైవచిత్తం అయితే అదంతే అవుతుంది. దైవచిత్తం కాదనుకో, నువ్వు ఆదివారం పగలు, ఆదివారం రాత్రి, సోమవారం పగలు, సోమవారం రాత్రి పని చేసినా కూడా సంచికి ఎక్కడో కన్నం పడిపోద్ది. ఇది ఆ సంచిలోంచి కిందకి జారిపోద్ది. మనం ఎన్ని అనుకున్నా అది నిలబడద్దా? చెప్పండి, నిలబడదు. గట్టు మనం వేయడం కాదు, గట్టు ఎవరు వేయాలి? దేవుడు వేయాలి. గట్టు ఆగేలాగా, ఇది ఆగాలి అని గట్టు దేవుడు వేయాలి. అది ఆపాలని గట్టు దేవుడు వేయలేదనుకో, బళ్ళు వాళ్ళైపోతాయి. వాళ్ళేమైపోతాయి? బళ్ళు అయిపోతాయి. వాళ్ళ బళ్ళు అవ్వాలన్నా ఆయన చిత్తమే, బళ్ళు వాళ్ళు అవ్వాలన్నా ఆయన చిత్తమే. గట్టు వేయాల్సింది ఎవరు? దేవుడు. మానవుడా, నీ చేతుల్లో ఏమీ లేదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, ఆయన తీసేయాలనుకుంటే తీసేస్తాడు. సో ఇది అర్థమైనోడు ఆయన సన్నిధికి దూరం కాడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నడవడు, ఆయన పని బాధ్యతగా తీసుకుంటాడు, నమ్మకంగా ఉంటాడు ఆయన సన్నిధిలో. ఎందుకంటే ఊపిరిని, ప్రాణమును, సమస్తమును దయచేయు దేవుడు. ఆయన ఆకర్షించాడు నన్ను. ఆయన ఆకర్షించబట్టే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇంకో మాట కూడా చదువు, అదే యోహాను సువార్త. మరలా రోమపత్రికకి వెళ్దాం. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం.
అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, అంటే మృతుల పునరుద్ధానం. యేసు ప్రభువారు మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు. లేచాడా లేదా? లేచాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, చంపబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై 3వ దినాన తిరిగి లేచాడు, లేపబడ్డాడు. ఏమంటున్నాడు ఆయన? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఏం చేస్తాను? ఆకర్షించేసుకుంటాను అన్నాడు. ఆకర్షించేసుకున్నాడు. ఇప్పుడు మీరు అందరూ, మనమందరం ఏమయ్యాం? ఆకర్షింపబడ్డామా, బలవంత పెట్టబడ్డామా? చెప్పండి. ఆకర్షింపబడ్డామా, బలవంత పెట్టబడ్డామా? ఆకర్షణ. ఇది దైవాకర్షణ. నన్ను ఎవడు ఆపలేడు, వచ్చేస్తానంతే ఆ టైంకి. నన్ను ఆపలేడు ఈ పని చేయకుండా, నన్ను ఆపలేడు మాట్లాడకుండా, నన్ను ఆపలేడు బ్రతకకుండా, నన్ను ఎవడు ఆపలేడు నా దేవుని పని జరిగించనివ్వకుండా. ఇది నా తండ్రి చిత్తం, అది అలాగే జరుగుద్ది. నేను అలా నిలబడ్డాను అంతే, నిలబడతాను చచ్చేంత వరకు, నిలబడే ఉంటాను. ఎందుకంటే దైవాకర్షణలో నేను ఉన్నాను. అందుకే చేపలు పట్టుకునే వాళ్ళు సువార్థికులు అయ్యారు, ట్యాక్స్ కలెక్టర్లు అపోస్తలు అయ్యారు, వైద్యులు సువార్త పనులు అడుగుపెట్టారు. ఎందుకు పనికి రాకుండా జనం చేత ఎన్నిక లేని వారుగా ఎంచబడిన వారు కూడా ఆయన చిత్తాన్ని జరిగించే మహాయోధులయ్యారు. చివరికి హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా పిలువబడిన వాడిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆకర్షించేసుకున్నాడు. దేవుడు ఆకర్షించుకుంటే ఎవడు ఆగడండి. అది అదృష్టం. దేవుని ఆకర్షణలో ఉన్నావా, నీ అంతటి నువ్వే సిగరెట్ మానేస్తావు. దేవుని ఆకర్షణలో ఉన్నావా, నీ అంతటి నువ్వే మందు మానేస్తావు. దేవుని ఆకర్షణలో ఉన్నావా, నీ అంతటి నువ్వే పాపం చేయడం ఆపేస్తావు. ఎవడు బలవంతం పెట్టడు దాన్ని. అది లోపల నాటబడిన తర్వాత ఇంకా అది ఆకర్షణ లోపలికి వచ్చేసిన తర్వాత ఆగిపోతారు. చాలా సందర్భాల్లో చూడండి, అంటుంటారు అది ఇది ఒక రకం చిన్న ఆకర్షణ, ఇది కూడా పెళ్ళి అయితే సెట్ అయిపోతారండి, పెళ్ళి అయితే సెట్ అందరూ ఎవరు తల్లి జాగ్రత్త, అందరెవరు పెళ్ళైతే ఏమైపోతారంట? సెట్ అయిపోతాడంట, ఎక్కడో అవుతారు. అది కూడా ఆకర్షణే. ఆకర్షణ వికర్షణ అయిందనుకో, సెట్ కాదు కదా, మొత్తం ఇంకా దైద్యమై కూర్చుంటాడు. అని కడపటి ప్రవర్తన మొదటి దానికంటే ఏమైందట? అరే పెళ్లి కాకముందే బాగుండేవాడండి బాబు, పెళ్లి కాకముందే బాగుండేదండి బాబు, పెళ్ళే కిట్ అయిపోయి ఏంటంటే అన్నట్టు అయిపోద్ది కూడా ఒక్కోసారి. చెప్పలేం మరి, రాంగ్ రూట్లో వెళ్ళిపోతాని కదా. అంటే ఒకవేళ సెట్ అయ్యాడు అంటే ఆకర్షణ, అంతే, అది ఆకర్షణ. అది ఆవిడే ఎందుకు నచ్చింది బ్రదర్ నీకు? నా కళ్ళతో చూడు బ్రదర్ అన్నాడట. ఆవిడే ఎందుకు నచ్చింది బ్రదర్ అంటే ఏమన్నాడంట? నా కళ్ళతో చూడు బ్రదర్. కానీ ఆయనే ఎందుకు నచ్చాడమ్మా, చీకట్లో కనబడతలేదు అంటే ఏమన్నారట? నా కళ్ళతో చూడమ్మా, నా కళ్ళతో చూడు. ఆ దివ్యాంగ సుందర రూపం ఎంత అందంగా ఉంటాడో, ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అప్పుడు అర్థం అవుతుంది నీకు. సో ఒక మనిషి జీవితంలో దైవాకర్షణ, మానవుల ఆకర్షణ ఎంత గాఢంగా ఉంటే మారిపోతాడని మీరు చెప్తుంటే, మరి దైవాకర్షణ ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది దైవాకర్షణ? చాలా ప్రభావవంతంగా ఉంటుంది. దాన్ని ఎవరు మన మీద రుద్దరు, దాన్ని ఎవరు రుద్దినా అవదు. అంతెందుకు, మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. సమూయేలు గొప్ప దైవ సేవకుడే కదా, గొప్ప ప్రవక్త కదా. ఆయన పిల్లలు ఆయన వంటి వారు కారు. దావీదు గొప్ప భక్తుడా కదా, గొప్ప ప్రవక్త కదా. మరి ఆయన పిల్లలందరూ ఆయన వంటి వారు కారు. మీకు అర్థమైందా పాయింట్? సో మనం ఒక కుటుంబంలో పుట్టాం కాబట్టి క్రైస్తవులు అయ్యాం, ఒక కుటుంబంలో ఉన్నాం కాబట్టి దేవుని నమ్ముకున్నాం. అసలు ఆ మాటే వద్దు. పండిత పుత్ర పరమసుంట అని ఒక సామెత ఉందంట. పుత్రుడు పండితుడి పుత్రుడే, కానీ ఏమయ్యాడంట? సొంటై కూర్చున్నాడంట. అలాగా ఏం చెప్పలేము. మీ తండ్రిని బట్టో మీ తల్లిని బట్టో మీకేం రాదది. మేము విశ్వాసాలం కాబట్టి మా పిల్లలు విశ్వాసాలు అయిపోయారు, మేము ప్రభువుని నమ్ముకున్నాం కాబట్టి మా పిల్లలు ప్రభువుని నమ్మేశారు. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పిల్లలందరూ ప్రభువుని నమ్మట్లేదమ్మా. చాలామంది ఉన్నారు లోకంలో కలిసిపోయిన వాళ్ళు. ప్రభువుని నమ్ముకుని చర్చికి వచ్చే వాళ్ళందరూ పిల్లలు చర్చిలకి రారాళ్ళు. ఆదివారం ఇంటికి వెళ్ళి చూడండి, ఏదో కార్యకలాపాల్లో కూర్చుంటారు లోక సంబంధంగా వాళ్ళు. అరే దేవుని సన్నిధికి వెళ్ళరా, రాడు. అమ్మ దేవుని సన్నిధికి వెళ్ళమ్మా, రాదు. ఎందుకంటే వాళ్ళ ఆకర్షణలో లేరు. ఇంకంతే, నువ్వు ఎంత బతిమలాడినా రారాళ్ళు. నువ్వు ఎంత బతిమలాడు, నువ్వు ఎంత ట్రై చేయి, అవదో. కానీ మనం వచ్చామంటే ఆకర్షణ. అదే ఉందా, బైబిల్ ఉందా?
నేను పైకెత్తబడిన ఎడల అందరిని ఏం చేసుకుంటాను? ఆకర్షించేసుకుంటాను అన్నాడు. అందరినీ ఆకర్షి. ఇప్పుడు అలా ఆకర్షింపబడిన వాళ్ళే మీరు అందరూ. కావాలంటే నా మాటలు మీకు ఇంకా బలం కావాలనుకుంటే ఒకసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఇష్టంగానే సన్నిధికి వచ్చానా? ఇష్టంగానే బైబిల్ చదువుతున్నానా? ఇష్టంగానే ప్రార్థన చేస్తున్నానా? ఇష్టంగానే ప్రభు పనిలో వాడబడుతున్నానా? ఇష్టంగానే ప్రభు పరిచర్యలో నడుస్తున్నానా? ఇదంతా నేను ఇష్టంతోనే చేస్తున్నానా? చివరికి మీరు కానుక దేవుని సన్నిధిలో కానుకేసేటప్పుడు కూడా మిమ్మల్ని మీరు పరీక్షించుకునే వెయ్యాలి. ఇది నేను దేవుని సన్నిధికి ఇష్టంతో ఇస్తున్నానా, కష్టంతో ఇస్తున్నానా, లేదా ఏదో మొక్కుబడికి ఇచ్చేస్తున్నానా, వదిలించుకుపోదామని ఇస్తున్నానా? అది కూడా మీరు వేసుకోవాల్సిన ప్రశ్నే. అది మనస్ఫూర్తిగా చేస్తున్నానా లేదా అయిష్టంగా చేస్తున్నా? ప్రతిదీ ప్రశ్నించుకోవాలి. ప్రతిదీ. నువ్వు మీటింగ్ పెట్టినా సరే, మనస్ఫూర్తిగా పెట్టానా, బలవంతంగా పెట్టానా? నువ్వు దేవుని పనికి ఏదైనా సహాయం చేస్తూ సహకారులుగా ఉన్నా సరే, నేను మనస్ఫూర్తిగా సహకారిగా ఉన్నానా, బలవంతంగా సహకరిస్తున్నానా? నేను మనస్ఫూర్తిగా ప్రార్థనలో కూర్చున్నానా, బలవంతంగా వచ్చి కూర్చున్నానా? సో ఇవన్నీ ఆలోచించుకుంటే మీకు అర్థమైపోతుంది, దైవాకర్షణ లేకుండా ఎవ్వడు దేవుని చిత్తాన్ని జరిగించడు. ఎవరి జీవితంలో కూడా దేవుని చిత్తం జరగదు. ఆకర్షణ, దైవాకర్షణ. నేను వాడిని ఆకర్షించుకున్నాను, అందుకే నా కుమారుడు వచ్చేసాడు నా దగ్గరికి. అందుకే మందు మానేశాడు, అందుకే సిగరెట్లు మానేశాడు, అందుకే చెడు తిరుగుళ్ళు మానేశాడు, అందుకే పాపిష్టి పనులన్నీ మానేసింది. నా కుమార్తె నేను ఆకర్షించుకున్నాను, నా బిడ్డలను నేను ఆకర్షించుకున్నాను. అందుకే నా పనిలో వాడబడుతున్నారు. సిగ్గుపడని సేవకులుగా ఉన్నారు, సిగ్గుపడని పిల్లలుగా ఉన్నారు. లోకంలో చాలా విశ్వాసాలలో పనికి మాలిన పనులు చేయడానికి సిగ్గుపడకుండా చేస్తారు తెలుసా వాళ్ళు. అలాంటి విశ్వాసాలు ఉన్నాయి. మరి చేసేది ఏదో పనే, కానీ ఎలా చేస్తారు? గర్వంగా, సిగ్గు లేకుండా. కానీ అది సిగ్గుపడవలసిన సంగతే, కానీ ఆ సంగతిని ఎలా చేస్తున్నారు వాళ్ళు? అతిశయంగా రోడ్ల మీదకి వచ్చి. మరి నువ్వు దేవుని కోసం బ్రతకడానికి ఎవడ ముందు సిగ్గుపడాలి? నేను క్రీస్తు వాడనని చెప్పుకోవడానికి ఎక్కడ సిగ్గుపడాలి? ఎందుకు సిగ్గుపడాలి అని అడిగితే ఇది చాలా ఘనమైన మార్గం, గొప్పదైన మార్గం, అరుదైన మార్గం, అందరికీ దొరకని మార్గం. అలాంటి గొప్పదైన మార్గంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నేను ఏం చేసినా స్వేచ్ఛగా చేస్తాను, సత్యం కొరకు చేస్తాను. దైవ నిర్ణయం, దైవాశీర్వాదం, దైవ ఆకర్షణ. అంత గొప్ప సంగతి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం. దైవ ఆకర్షణ, దేవుని ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. దైవాకర్షణ ఇది. ఒక అయస్కాంతం ఆకర్షించుకున్నట్టుగా దేవుడు నన్ను ఏం చేశాడు? ఆకర్షించేసుకున్నాడు. ఇంకా నన్ను ఎవరు ఇందులో నుంచి వెనక్కి లాగలేరు. ఇప్పుడు రోమపత్రిక వెళ్దాం. ఒక మత పిచ్చోడు ఇలా మారతాడని ఎవరైనా అనుకుంటారా అని అంటే అవును, ఎవరు అనుకోరు. అంత మత పిచ్చోడు కూడా మార్పు చెంది మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 31 ముగించుకుందాం ఇది చదువుకొని. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షముననుండగా నీకు విరోధి ఎవడు? ఎవడు నిన్ను ఏం చేయలేడు. ధైర్యంగా ఉండు. ఎవడో టచ్ కూడా చేయలేరు నిన్ను. ఆయన ఉన్నాడు నీ పక్షంగా, నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో. బలంగా ప్రార్థన చేయండి, బలంగా నిలబడండి, బలంగా నిలబడండి. సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. నెక్స్ట్, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చివాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఎందుకంటే ఇది బలవంతంగా జరిగితే ఎవడైనా ఎడబాపొచ్చు. చాలామంది మేము అందులోంచి ఇందులో పోయాం, ఇందులోంచి అందులో పోయాం అంటుంటారు. అని తిరుగుతున్నా ఉంటే నీ లోపల ఏం పునాది సరిగ్గా లేదని నీ గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు వెళ్ళి. నీ గురించి కించిత్ కూడా బాధపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే నీ దగ్గర సరైన పునాది లేదు. పునాది ఉన్న ఇల్లు అక్కడే ఉంటుంది. పునాది లేని ఇల్లు అదిగా బండి తిరిగినట్టు తిరుగుద్ది. సంచార జీవులు బండి మీద ఇల్లు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇల్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే వాళ్ళ ఇల్లు. అవునా? అన్నీ ఇందులో ఉంటాయి, ఆ బండిలోనే ఉంటాయి. ఆ బండి ఎక్కడ చోటు పెడేస్తారు, అక్కడే పడుకుంటారు. మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోతే వాళ్ళు ఇల్లు అక్కడికి వెళ్ళిపోయింది, ఇంకో ఊరు వెళ్ళిపోతే వాళ్ళు ఇల్లు అక్కడికి వెళ్ళిపోయింది. వాళ్ళు సంచార జీవులు వాళ్ళు. ఈ మధ్యకాలంలో ఇలా ట్రావెల్ చేసే హౌసెస్ వచ్చినాయి. అంటే కొంచెం లారీలాగా ఉంటుంది అనమాట పొడవుగా, దాని మీదే ఇల్లు కట్టేస్తున్నారు.
అన్నీ అందులోనే ఉంటాయి. రూములు, గీములు, బెడ్రూములు అన్నీ ఉంటాయి అందులో. ఇంకే గొడవ లేదు. 4 ఎకరాలు వేసుకుంటే ఇల్లు ఎక్కడికి కాలితే అక్కడికి వెళ్ళిపోద్ది. అంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా ఇల్లు వేసుకు వెళ్ళిపోవచ్చు అనమాట. భయం లేదు ఇంకా. చర్చికి వచ్చినా ఇల్లు వేసుకుని చర్చికి వచ్చేయచ్చు. ఇల్లు ఎక్కడమ్మా అంటే అదిగో అదే మా ఇల్లు. అంటే ఇప్పుడు అందులో పోతారమ్మా అందరం. వంట అందులోనే, పడుకోవడం అందులో, అన్నీ అందులోనే. చాలా బాగుంటుంది మా ఇల్లు. గార్డెన్ ఒకటి ఉండదు అంతే. అన్ని గార్డెన్లు మా ఇల్లు ఎక్కడ ఆపితే అక్కడే మా గార్డెన్. ఇంకా అలాంటి ఇల్లులు వచ్చినాయి. కావాలంటే మీరు నెట్లో కొట్టి చూడండి ఎన్ని ఇల్లులు ఉంటాయి, తిరుగుతుంటాయి ఇల్లులు రోడ్ల మీద. మామూలు హైవేలో వెళ్ళిపోద్ది ఇల్లు. అది అరే ఇల్లు పోతుంది ఏంట్రా హైవేలో, అంతే. అది ఇల్లు అలాగే పోద్ది. అలాగా తిరిగేవాళ్ళం మనం కూడా. అలా లేవు మనం. ఒక చోట స్థిరమైన పునాది వేయబడి ఉన్నాం మనం. స్థిరమైన పునాది మంది. గాలికి చెదరగొట్టబడే పొట్టు కాదు. ఈ గాలికి చెదరగొట్టబడే పొట్టు ఉందనుకోండి, అది ఎటు గాలి వేస్తే అటు పోద్ది ఈ పొట్టు. కానీ మనం ఏ పునాది కలిగి ఉన్నాం? స్థిరమైన పునాది. నా క్రీస్తులో వేయబడింది నా పునాది. అందుకే క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడో. శ్రమలా ఎంత బాగుంది. పౌలు మాట్లాడుతున్నాడండి ఈ మాటలన్నీ. మత పిచ్చోడు మాట్లాడుతున్నాడు ఈ మాటలన్నీ. ఎవడు మార్చేసాడు ఇతన్ని? ఎవడు బలవంత పెట్టాడు ఇతన్ని? పోనీ ఏం సంపాదించాడు ఇతను? దైవాకర్షణ. ఏ డబ్బుల కోసం లొంగిపోయాడు పౌలు? దైవాకర్షణ. నేను అదే చెప్తున్నా. భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవరు లేరు అతనికి. అనాథలాగా ఉన్నాడు అతను. ఆయన సంఘమే ఆయనకి పిల్లలు, సంఘానికి ఆయన తండ్రి, సంఘం ఆయనకి అన్నీ. ఆ సంఘం కూడా చాలా సందర్భాల్లో ఆయనకు వెన్నుపోటు పొడిచింది. ఆ సంఘం కూడా, సంఘస్థులు కూడా చాలా సందర్భాల్లో ఆయన మోసం చేశారు. అయినా కూడా బాధపడలేదు, దేవుడికి అప్పగించాడు. ఆ సంఘస్థులు కూడా కొన్ని సందర్భాల్లో ఆయనకి సపోర్ట్ ఇవ్వకుండా వదిలేశారు. అయినా కూడా బాధపడలేదు. అంటాడు గలతీ పత్రికలో, సఖ్యమైతే మీ కన్నులు ఒడబికి నాకు ఇచ్చేస్తానన్నంత ప్రేమ చూపించారు కదా, ఇప్పుడు ఆ ప్రేమ ఏమైపోయిందని అడుగుతాడు. అప్పుడు మీ కన్నులు పీకి నాకు ఇచ్చేస్తానన్నారు కదా, ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైపోయింది మీ ప్రేమ అని అడుగుతాడు సంఘాన్ని గలతీ పత్రికలో. మీకెందుకు ఈ కడుపుమంట వచ్చింది? మీకెందుకు ఇలాగ అయిపోయారు? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు? ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు? మీ ప్రేమను ఎవడు తుడిచేశాడని అడుగుతాడు. అయినా కూడా నిలబడ్డాడు. ఏం ఆశించాడు? చివరికి దిక్కులేంచావు చచ్చిపోయాడు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి దిక్కులేంచావు చచ్చిపోయాడు. చెరసాల్లో బందీగా ఉండి, రోమా ప్రభుత్వ చెరసాల్లో. ఏం పట్టుకెళ్ళా? దిగంబరినే వచ్చి తిని దిగంబరిగానే పోతున్నా. ఏమి తేలేదు, ఏమి తీసుకుపోవట్లేదు, నాదంటే ఏమీ లేదు, పోతున్నా. శ్మశానంలో జాగా కూడా నాది కాదు అనే సత్యాన్ని బయలుపరిచాడు ప్రపంచానికి. ఆ సేవకుడు అంటున్నాడు, ఇప్పుడు అంత మత ఉన్మాద అంటున్నాడు, మత పిచ్చి పట్టిన పౌలు భక్తుడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మమ్మలను ఎడబాపు వాడెవడని సాక్ష్యం ఇచ్చాడు. ఇది దైవాకర్షణ కాక ఇంకేమని అనగలం చెప్పండి? మీరు చెప్పండి. దైవాకర్షణ కాక ఏమని అనగలమండి దీన్ని? డబ్బులు ఇస్తే వచ్చేస్తుంది అది? లేదా అధికారం ఇస్తే వచ్చేస్తుంది అది? పదవులు ఇచ్చే వచ్చేస్తుంది అది? రాదు. ఇస్కరియోతు యోధాలాగా అమ్ముడు పోయే విశ్వాసం సరైన పునాది లేనిది అది. అలాంటి వాళ్ళని ఎవరైనా కొనేసుకోవచ్చు. కానీ పౌలును కొనగలిగే డబ్బున్నోడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టలేదు, పుట్టడు కూడా. పౌలు విశ్వాసాన్ని కొనగలిగేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. అలాగే నా విశ్వాసాన్ని, నీ విశ్వాసాన్ని కొనగలిగేవాడు కూడా ఈ ప్రపంచంలో ఎవడు పుట్టలేదు, భవిష్యత్తులో పుట్టడు. అది మన విశ్వాసం. ఏ డబ్బుతో కొనగలవు? ఎంత డబ్బు ఇచ్చి కొనగలవు నువ్వు? ఆ ఆకర్షణతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపు వాడెవడో. శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. సమస్య లేదు. నా దేవుని నుండి నన్ను విడదీయగలిగేవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడో. నా తండ్రితో నన్ను వేరు చేయగలిగేవాడు ఈ ప్రపంచంలో మరొకడు లేడో. ఇది నా విశ్వాసం. నా చావు వరకు, నా అంతిమ గడియ వరకు ఇదే నా విశ్వాసం. అలాంటి బలమైన విశ్వాసంతో ముందడుగేస్తున్నాను అని చెప్పటమే క్రైస్తవ భక్తి జీవితం. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నాం. మీరు ఏర్పాటు చేయబడిన పిల్లలు. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. మీరు చిన్నోళ్ళు కాదు. మీ చుట్టూతో ఒక పెద్ద వ్యవస్థ నడుస్తుంది, మీకు తెలియదు అది. మీ చుట్టూతో ఆవరించి ఉన్నాడు ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయడు. ఎప్పటికీ ఆయన కృప, ఆయన కాపుదల మీకు తోడుగా ఉంటుంది. ఆయన సహాయము మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. ఆయన సన్నిధి కాంతి నువ్వు వెళ్ళిన ప్రతి చోటకే వస్తుంది. నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఆయన సన్నిధి కాంతి నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. ఆయన సన్నిధి కాంతి సూర్యకాంతి కంటే ప్రభావవంతమైనది. రవికాంచని చోటు అన్నాడు. రవికాంచని చోటు ఉండదట. ఉన్న అగాధంలో ఎక్కడో ఉంటుందట. కానీ
రవికాంచని చోటైనా ఉంటుందేమో కానీ ప్రభువుకు మరుగైనది ఏది లేదు. ప్రభువుకు మరుగైనది ఏది లేదు. సమస్త సృష్టము ఆయన కనులకు తేటగా కనబడుచున్నది. ఆయన సన్నిధి కాంతి నువ్వు ఎక్కడికి వెళ్ళు, నీ చుట్టూతా ఆవరించి ఉంటుంది ఒక వైఫై నెట్వర్క్ లాగా. నువ్వైన కుమారుడివి, నువ్వైన కుమార్తెవి, మర్చిపోకది. ఆయన నిన్ను విడువడు, ఎడబాడు. నువ్వు ఏ ఆకర్షణలో ఉన్నావు చెప్పి ఇప్పుడు? ఏ ఆకర్షణలో ఉన్నాం మనం? దైవాకర్షణ. ఎవడైనా ఎడబాపగలడా ఇందులోంచి మనల్ని? ఎవరికైనా సాధ్యమా? చెప్పండమ్మా, సాధ్యమా? సాధ్యం కాదు. ఎవరు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరరు. నన్ను ఎవడో మతం మార్చలా, నా దేవుడే నన్ను ఆకర్షించుకున్నాడు. నన్ను ఎవడు బలవంత పెట్టలా, నా దేవుడే నన్ను ఆకర్షించుకున్నాడు. ఈ రోజుకి చచ్చిపోయేంత వరకు విజయప్రసాద్ రెడ్డి అనేవాడి మట్టిలో కట్టే కలిసిపోయేంత వరకు నా ప్రభు యొక్క ఆకర్షణలోనే ఉంటాను తప్ప ఇందులో నుండి నన్ను బయటికి లాగగలిగేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఇది దైవాకర్షణ. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. చావు వరకు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూనే ఉంటాను. ఆయన నన్ను ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. ఆయనకి ఏ ఆలోచన ఇచ్చి ఈ కార్యం జరిగించి బిడ్డ అంటే ఆ కార్యం జరిగిస్తాను. ఆయన నాతో ఏది మాట్లాడుతున్నాడో అది నేను ప్రపంచానికి చెబుతాను. ఆయన చిత్తం జరిగించడానికి నేను ఆయన సేవకుడుగా నిలబెట్టబడ్డాను. ఇది నాకు దేవుని వరమే తప్ప నా క్రియల వలన కలిగినది కాదు. ఆ దేవుడు నాకు అనుగ్రహించిన వరం ఇది. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, ఆయన ఆకర్షణలో ఉన్న మీరు ఈరోజు ఆయన సన్నిధిలో కనబడుతున్నారు. ఆయన సన్నిధిలో మీరు చివరి వరకు కనబడతారు. ఆయన ఆకర్షణలో ఉన్నంతకాలం మిమ్మల్ని ఎవ్వడూ దేవునిలో నుండి వేరు చేయలేడు. ఇది బలవంతమైనది కాదు, ఇది ప్రేమతో కూడుకున్నది. ఏమి కాదు, ఇది బలవంతముగా చేయించేది కాదు. ఇది ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా ప్రేమతో జరిగే పరిచర్య. మీరు చేస్తున్న పరిచర్య అంతా ఎలా చేస్తున్నారు? ప్రేమతో చేస్తున్నారు. దేవుడు ఇంకనూ మిమ్మల్ని బలపరచునుగాక. దేవుడు ఇంకా ఆయన పరిచర్యలో మిమ్మల్ని ఇంకా బలమైన పాత్రలుగా వాడుకొని మీకు కావలసిన సమస్తాన్ని అనుగ్రహించి భూమి మీద మహిమకరమైన పాత్రగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మలుచునుగాక. ఆమేన్.